తరుణి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. తరుణి వారపత్రిక మహిళల కోసం మహిళా సంపాదకురాలు శ్రీమతి కొండపల్లి నీహారిణి గారిచే నడపబడుతున్న పత్రిక. మహిళలకు అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ఆయా రంగాలలో నిష్ణాతులు, బహుముఖీన ప్రజ్ఞాశాలులు, నేర్పరులు అయిన వారితో ముఖాముఖి కార్యక్రమాలు చేస్తున్నారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ప్రతి మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఆ ఇల్లు, ఆ సమాజం సజావుగా నడుస్తుంది, లేదంటే కుంటుపడుతుంది. ప్రభుత్వం కానీ, ప్రైవేటు ఆరోగ్య సంస్థలు కానీ ఎంతో అభివృద్ధి చెందినా, ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చినా ఇంకా కొంతమందికి అవగాహన లేక ఆ సదుపాయాలను సరిగ్గా ఉపయోగించుకోవడం లేదని చెప్పవచ్చు. స్త్రీలకు సంబంధించి చిన్న పాపలు మొదలు వృద్ధుల వరకు ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం మన సమాజం సంతానలేమి అనే సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. సమాజ పతనానికి ఇది సూచి. ఎప్పుడూ జనాభా సమతుల్యతతో ఆరోగ్యంగా ఉంటేనే చక్కని సమాజం తయారవుతుంది. అయితే ఆయా వయసులలో వచ్చే అనారోగ్యాలు, వాటి నివారణలు తెలుసుకుందాం. ఈనాటి మన తరుణి అతిథి శ్రీమతి డాక్టర్ శ్రీలత రమణ గారు. వీరు మెడికల్ డైరెక్టర్ గా రివైవ్ క్లినిక్స్ మరియు ఫెర్టిలిటీ సెంటర్ లో స్త్రీల వైద్య నిపుణులుగా, సంతాన సాఫల్య వైద్యురాలిగా, స్పెషలిస్ట్ గా యూకేలోను ఇక్కడ చేసి విశేష అనుభవం గడించి మన దేశానికి వచ్చి హైదరాబాద్ రెయిన్బో హాస్పిటల్లోను, రివైవ్ క్లినిక్స్ మరియు ఫెర్టిలిటీ సెంటర్ లోను 25 సంవత్సరాల నైపుణ్యంతో వారు చదువుకున్న సమయంలో 9 బంగారు పతకాలను పొందారు. ఒక్క సంతాన సాఫల్యమే కాకుండా గైనకాలజీ అంటే స్త్రీల వ్యాధుల నిపుణురాలు కూడా. యునైటెడ్ కింగ్డమ్ లో అడ్వాన్స్డ్ ల్యాప్ అండ్ ట్రాన్స్ వెజైనల్ లాప్రోస్కోపీ ట్రైనింగ్ బెల్జియంలో పొందారు. హైదరాబాద్ మెడికల్ కాలేజీలో ఫ్యాకల్టీగా పాఠాలు చెప్తున్నారు వైద్య విద్యార్థులకు. మన యూట్యూబ్ ఛానల్కే కాకుండా ఇంటర్నేషనల్ మీడియా ఇంటర్వ్యూలు, BBC ఇంటర్వ్యూలు, సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ అనే అంశంపై 2020లో మాట్లాడారు. ASRM అండ్ ఎగ్ ఫ్రీజింగ్ ఇన్ ఎషైర్ 2010 చిన్న వయసులో వచ్చే గర్భాల గురించి ప్రసంగించారు. అలాగే ఎన్నో పుస్తకాలు రాసి ముద్రించారు. మెడికల్ జర్నల్స్ లోనూ వీరి వ్యాసాలు మహిళల ఆరోగ్యంపై అవేర్నెస్ గా రాశారు. ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ శ్రీలత గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మా నమస్కారం అండి శ్రీలత గారు. నమస్కారం అండి. అంతగా చెప్పారు. అదే మోస్ట్‌లీ చాలా మంది డాక్టర్లు అచీవ్ చేసేదే. అది లైఫ్ లాంగ్ ఒకసారి మెడిసిన్ ఎంటర్ అవుతే చదువుకుంటూ పోతారు. సో, దాని మీద ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా చదవాలనిపిస్తుంది. అదొస్తుంటే ఇంకా ఆనందం వేస్తుంటుంది. చాలా సంతోషం. బహుముఖ ప్రజ్ఞాశాలితో ఇవాటి ఇంటర్వ్యూ చేయడం అనేది నా భాగ్యంగా భావిస్తూ యూట్యూబ్ తరుణి ప్రేక్షకులకు కొంత అవగాహన కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో సాగుతున్నది ఇది ఈ ముఖాముఖి కార్యక్రమం. మహిళలకు వచ్చే వ్యాధులు, వాటి నిర్ధారణలు, వాటి వైద్యం గురించి కొంచెం వివరిస్తారా? చాలా మంచి అంశం అమ్మా. చాలా అవసరమైనది ఈ కాలంలో. సో, మహిళలకి ప్రతి స్థాయిలో స్పెషల్ కేర్ అవసరం ఉంటుంది. ఎందుకంటే మగపిల్లల్లా కాకుండా ఆడవాళ్ళకి ఒక గర్భము, దాని సిస్టము, హార్మోన్స్ ఎక్కువ తక్కువ అవ్వడం ఒక 12 ఏళ్ల నుంచి ఆల్మోస్ట్ 45, 47 వరకు జరుగుతుంది. సో, ఏం కేర్ తీసుకోవాలో నేను కొంచెం విభజిస్తాను. ప్యూబర్టీ రాకముందు ఏం జాగ్రత్త పడాలి? ప్యూబర్టీ వచ్చిన తర్వాత టీనేజ్‌లో, ఆ తర్వాత రీప్రొడక్టివ్ లైఫ్‌లో, ఆ తర్వాత మెనోపాజ్‌లో. ప్రతి స్థాయిలో ఆడవాళ్ళు బావుంటే ఫ్యామిలీ బావుంటుంది. ఎందుకంటే తెలిసినా తెలియకపోయినా ఆడవాళ్ళకి ఆ న్యాచురల్‌గా ఆ టెండెన్సీ ఉంటుంది. నలుగురిని బాగుపడాలి, చూసుకోవాలి ఆ మాతృత్వం ఉంటుంది. మీ వెనకాల సరస్వతి అమ్మవారుంది. దేవిని ప్రతి ఊర్లో గ్రామ దేవుడు ఉండడు గానీ గ్రామ దేవత ఉంటుంది. సో, తల్లిగా గొలుస్తాం. తల్లుంటేనే సో, పాతకాలంలో ఇండియా ట్రెడిషన్‌లో తల్లిని గొలిచేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ నుంచి ప్రాణం సృష్టి అయ్యేది. అబ్బో! ఇదేదో అద్భుతం అనుకునేవాళ్ళు. సో, ఈ అద్భుతాన్ని కాపాడి మనం ఎట్లా చూసుకోవాలనేది నేను కొంచెం నాకు తెలిసిన నాలెడ్జ్ చెప్పుకుంటాను. సో, పిల్లలకి ఈ మధ్య అతి గారాబం చేసి, మా పిల్లలు, మా బంగారం అని అన్నీ తెచ్చి నోట్లో పెడుతుంటే వాళ్ళకి తెలియట్లేదు. బయటికొచ్చిన తర్వాత డిప్రెషన్ అవన్నీ వస్తాయి. నిజం ఏంటంటే రియాలిటీ ఇట్లుండదు. దేర్ ఈస్ ఎ హ్యూజ్ జనరేషన్ గ్యాప్ అన్నట్టు.
పాత కాలంలో అమ్మ పిల్ల చదువుకున్నా గూడా అమ్మ పని చేసుకో అని చెప్పేవాళ్ళు. అది ఈ వంట జేయాలి, అత్తగారింట్లో కష్టాలనేది. అదేదో రూడ్‌గా అనిపిచ్చేది. అది అత్తగారి కోసం గాదు. అమ్మాయి కూర్చుంటే పీరియడ్స్ సరిగ్గా రావు. దాన్నే పీసీఓడీ అంటారు. సో, పీసీఓడీ ఇంగ్లీష్‌లో జెప్పాలంటే ఈస్ ఎ కండిషన్ ఆఫ్ లైఫ్ స్టైల్. అమ్మాయిలు సరిగ్గా చాకిరీ చేయకపోతే లావవ్వాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కూర్చొని కదలకుండా ఉంటే శరీరం ఏమనుకుంటుందంటే మన జీన్స్ అయితే మారలేదు. ఎప్పటినుంచో అనాదిగా మనం ఎప్పుడు ఫిజికల్లీ యాక్టివ్ ఉండేవాళ్ళం. చలిలో ఒక చోట కూర్చొని సమ్మర్‌లో తిరగడం అట్లుండేది గాదు. 64 రోజులు తిరుగుతూ ఉండేవాళ్ళం. ఒక చోట కూర్చుంటే శరీరం ఏమనుకుంటుందంటే, అమ్మో! ఏదో డేంజర్ ఉంది. ఈ అమ్మాయిని ప్రాణాలతో ఉంచితే చాలు. ప్రాణాలతో ఉండడానికి హార్ట్, లివర్, లంగ్స్, కిడ్నీస్ ఇవి ఇంపార్టెంట్. అండాలు, గర్భం ఇవన్నీ ఇంపార్టెంట్ గాదు. సో, రీప్రొడక్టివ్ సిస్టమ్ విల్ టేక్ ఎ టోల్. దానిలో డిసీజ్ అన్నా రావచ్చు, సరిగ్గా అన్నా పనిచేయకపోవచ్చు. సో, ఫస్ట్ ఏంటంటే చిన్నప్పటి నుంచి పిల్లలు నేచురల్లీ యాక్టివ్ ఉంటారు. ఇప్పుడు మనం పసిపిల్లని చూడండి, ఒక ముద్దేసి ఎక్కువ పెడతానంటే అంటారు. అట్లా కాదు, ఇంకా కుక్కి లావు చేస్తాం మనం ఒకటి. నంబర్ 2, యాక్టివిటీ గూడా అంత బాగుండట్లేదు. ఇల్లు, ట్రాఫిక్, పాపం పిల్లల తప్పు కూడా గాదు. బయటికి వెళ్లి ఆడుకోవాలంటే అది అంత సౌకర్యంగా లేదు ఈ మధ్య కాలంలో. సో, వి హావ్ టు క్రియేట్ అండ్ ఎంకరేజ్. మూడోదేంటంటే ప్యూబర్టీ వచ్చిన తర్వాత ఈ ఎంట్రన్స్‌లు, చైతన్య, నారాయణలని అవ్వని, ఇవ్వని ఒక చోట కూర్చున్న పిల్లలు కదలరు. నాకొకసారి హ్మ్. ఫస్ట్ నేను విదేశాల నుంచి వచ్చినప్పుడు ఈ చైతన్య, నారాయణ వల్ల సగం మంది అమ్మాయిలకి పీసీఓడీ వస్తున్నది. ఇది చాలా అన్యాయం అనుకున్నాం. కానీ ఇప్పుడు ఎట్లయిపోయిందంటే పిల్లలు చదువుకుంటే గాని వాళ్ళకి సీట్లు రావు. సీటొచ్చింది గదా! చదువుకున్నాం గదా! అని ఉద్యోగం జేస్తారు. ఉద్యోగం జేస్తే గాని అమ్మాయిలకి పెళ్ళిళ్ళు గావట్లేదు. సరే పెళ్లయింది గదా! అని ఉద్యోగం జేసుకుంటూ పోయి ఆ ఫర్టిలిటీ అట్లా ప్రెగ్నెన్సీ పోస్ట్‌పోన్ జేసుకొని సడెన్‌గా అయ్యయ్యో! పీరియడ్స్ ఆగిపోయే టైంకి 35, 40 గుర్తుకొస్తుంది. ఆ పాటికి మొత్తం యూత్ అంతా అయిపోతుంది. ఈ శరీరం ఏమో ముసలిదయిపోతుంది. అప్పుడు సహకరించదు ప్రెగ్నెన్సీకి. సరే, పిల్లలేం చేయాలి ప్యూబర్టీ ముందు? యాక్టివ్‌గా ఉండాలి. ఎక్సర్‌సైజ్ చేయాలి. మూడోది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, చీకటవ్వంగానే పడుకోవాలమ్మా. ఈ మధ్య మొబైల్స్ అవి చూస్తున్నారు. మన శరీరం ఏమనుకుంటుందంటే సూర్యాస్తమం అయిన తర్వాత లైట్ వెలిగించుకుంటే ఏదో డేంజర్ ఉంది ప్రాణానికి అనుకుంటుంది. సే మనకెట్లా అంటే ఊరి బయట కట్టెలు ఎలిగించుకునేవాళ్ళు. ఊళ్ళో పులొస్తున్నది, లేపోతే దొంగలు పడుతున్నారంటే ఒక లైట్ ఎలిగించుకునేవాళ్ళు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మేలుకువగా అలర్ట్‌గా ఉండేవాళ్ళు. సో, ఇప్పుడు ఏ పని లేకుండా మొబైల్ చూడడమో, టీవీ చూడడమో, లేకపోతే నెట్‌ఫ్లిక్స్ చూడడమో ఇట్లా లేట్‌గా పడుకుంటుంటే శరీరం ఏమనుకుంటుంది? జీన్స్ అయితే మారలేదు. ద బాడీ ఈస్ వైర్డ్ మనకి ఎట్లుంటుందంటే ఆ వైరింగ్ ఇన్ ద బాడీ, అమ్మో! ఏదో డేంజరస్ ఉంది. సూర్యాస్తమం అయిన తర్వాత కూడా వెలుతురు పడుతున్నది ఈ అమ్మాయికి. ఈ పిల్లని ప్రాణాలతో ఉంచితే చాలు. రీప్రొడక్షన్ అవసరం లేదని. సో, సూర్యాస్తమం అయిన తర్వాత ఎప్పుడు మొబైల్ చూస్తూ పడుకునే పిల్లలకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి. ఇది ఇంకొక పెద్ద రిసర్చ్. లైట్ అండ్ ఫర్టిలిటీ అని గూగుల్ చేయమనండి పిల్లలకి. ఇంత బోలెడంత ఇంత ఎవిడెన్స్ వస్తుంది. సో, ఇది చాలా మందికి తెలీదు పాపం. నా దగ్గర కొంతమంది ఐవీఎఫ్ ఫెయిల్ అయిన వాళ్ళు, అటువంటి వాళ్ళొస్తే వాళ్ళకి నేను చెప్తాను, నైట్ షిఫ్ట్స్ మార్చుకోమ్మా. ఫిజికల్ యాక్టివిటీ పెంచుకో. సగం మంది ఐవీఎఫ్‌కొచ్చిన వాళ్ళు 2, 3 ఫెయిల్ అయిన వాళ్ళు నేచురల్‌గా కన్సీవ్ అవుతారు. సో, మన బయోలాజికల్ క్లాక్ అనేది రీసెట్ అవుతుంది. హ్మ్. ఎందుకంటే మదర్ నేచర్ అనేది మనకి మగ పిల్లల కంటే కూడా ఆడవాళ్ళలో ఒక ప్రత్యేక సిస్టమ్. ఆ సిస్టమ్ ప్రతి నెల పనిచేస్తుంటుంది. హార్మోన్స్ మారుతుంటాయి బేబీని తయారు చేయడం కోసం. ఆ సిస్టమ్‌ని మనం ఇనఫ్ రెస్పెక్ట్ చేయకపోయినా ఇఫ్ యూ డోంట్ ఫాలో ద నేచర్ అది అబ్నార్మల్ అవుతుంది. సో, పిల్లలకి ఏంటంటే హ్యాబిట్స్ చిన్నప్పటి నుంచి నేర్పించడం. లెట్ దెమ్ బి యాక్టివ్. అనదర్ ఇంపార్టెంట్ ఎవిడెన్స్ ఏంటంటే ఈ సూర్యాస్తమం అయిన తర్వాత మేల్కోవడం, లైట్ ఎక్స్‌పోజ్ కావడం ఇవన్నీ కాకుండా పీరియడ్స్‌లో రెస్ట్ తీసుకోవాలి పిల్లలు. పెద్ద మనిషి అవ్వంగానే పీరియడ్ టైమ్‌లో రెస్ట్ తీసుకోకపోతే వాళ్ళకి పీరియడ్ పెయినొచ్చి బలవంతాన నేచర్ విల్ ఫోర్స్ దెమ్ టు రెస్ట్. ఈ మధ్య హ్మ్. యూఎస్‌లో అంతా ఎవిడెన్స్ ఏంటంటే స్పోర్ట్స్ పర్సన్‌లో స్టడీస్ చేశారు. సో, పీపుల్ పీరియడ్ టైమ్‌లో స్పోర్ట్స్‌లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి పీరియడ్ పెయినొస్తుంది. ఎండోమెట్రియోసిస్ లాంటి వ్యాధులొస్తాయి. ఆ తర్వాత పెయిన్ వల్ల పాపం వాళ్ళు పిల్లలు కనలేకపోవచ్చు ఫ్యూచర్‌లో. చాలా ప్రాబ్లమ్స్ ఒస్తాయి. సో, మినిమమ్ లీవ్ స్కూల్‌లో హాలిడే ఇవ్వరు గాబట్టి జస్ట్ స్కూల్‌కి పోయి రావడం. స్పోర్ట్స్‌లో పార్టిసిపేట్ జేయొద్దు, ఎగరొద్దు, జిగెంతొద్దు. కొంతమంది పిల్లలంటారు నాకు నొప్పి లేదు గదా! అని. ఎంతమందినో చూసాను నొప్పి లేదు అని ఎగిరిన పిల్లలు సంవత్సరం తర్వాత అదే పిల్లలకి నొప్పి. ఇంక పీరియడ్‌లో కదలట్లేదు, వామిటింగ్ వస్తుందని చెప్తారు తల్లులు. సో, మన పెద్దవాళ్ళు ఊరికే కాకమ్మ కథలు, టైమ్ పాస్ చెప్పినవి గాదు. వాళ్ళు చెప్పారు అనుభవంతో గాని సైంటిఫిక్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయలేకుండా అందరికీ అర్థం గాదు కాబట్టి అట్లా పాస్ ఆన్ జేశారు నాలెడ్జ్. ఇది జేస్తే మంచిది అని చెప్పుకుంటూ బోయారు. ఇంకొక విషయం ఏంటంటే ప్యాడ్స్ విషయంలో.
ప్యాడ్స్ ఇప్పుడు ఈ విస్పర్‌లు అవి ఇవి వస్తున్నాయి. ఆ ప్లాస్టిక్ ప్యాడ్స్ సుఖంగా ఉంటాయి గానీ, ఆ ప్లాస్టిక్ వల్ల అలెర్జీస్‌కొచ్చి చిన్న చిన్న పిల్లలకి ర్యాషెస్ అవన్నీ వస్తున్నాయి. సో, ఎవిడెన్స్ ఏం చెప్తుందంటే కాటన్ బేస్డ్ ప్యాడ్స్ అన్నా పెట్టుకోవాలి. లేకపోతే ఇంకా విదేశాల్లో బాగా అడ్వాన్స్ అయిన వాళ్ళు అమెరికాలో ఈ మధ్య క్లాత్ ప్యాడ్స్ పెట్టుకుంటున్నారు. అంటే గుడ్డతో చేసిన ప్యాడ్స్. వాటి వల్ల ర్యాషెస్ రావు అని సైంటిఫిక్ ఎవిడెన్స్ హస్ ప్రూవెన్. సో, డబ్బులున్న వాళ్ళు పాష్ పీపుల్ అమెజాన్‌లో పోతే రీయూజబుల్, వాషబుల్ క్లాత్ ప్యాడ్స్ అని దొరుకుతాయి. సో, అవి అన్నమాట లేటెస్ట్. అది నేను ఎవిడెన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ రీప్రొడక్టివ్. రీప్రొడక్టివ్ పెద్ద మనిషి అయ్యి పెళ్లి వయసు వచ్చి, యుక్త వయసు వచ్చేసరికి అప్పుడు అట్రాక్షన్ ఉంటుంది. ఈ మధ్య ఇంకొక సొసైటీని మనం తెలియకుండా చెడగొడుతున్నది ఏంటంటే హార్మోన్స్ అయితే ఆపట్లేదు మనం. సో, పిల్లలకి వయసు రాంగానే హార్మోన్స్ పెరుగుతాయి. అప్పుడు ఆపోజిట్ సెక్సెస్ వల్ల దేవుడు పెట్టిన సృష్టి ధర్మం ఏంటంటే వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. అట్రాక్ట్ అయ్యి పెళ్లి మాత్రం వద్దంటున్నారు. మిగతావన్నీ జరుగుతూనే ఉన్నాయి. సో, ఒక విధంగా సొసైటీని చెడగొట్టంలో తల్లిదండ్రులు, సొసైటీ కూడా బాధ్యులు. సో, ఎవరు అన్నీ అయిపోతున్నాయి సరే ఉద్యోగం జరుగుతున్నదే అంటారు. చివరికి కొంతమందికి జరగదు. సరే ఓ కెరియర్ మీదే ఫోకస్ చేసి ఎట్లన్నా నేను సక్సెస్ కావాలి, ఇంకా పై జాబ్ గావాలి, ఇంకా హైయర్ గావాలంటారు. పెళ్ళిళ్ళయ్యేసరికి చాలా మందికి నాకు ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే, వాళ్ళకి డిజైర్ ఉండదు, కలవబుద్ధి పుట్టదు, టైం ఉండదు, ఉద్యోగం ఒక 35 ఏళ్ల వాడిని పెట్టి వాడు ఉద్యోగంలో చాలా రెస్పాన్సిబుల్ జాబ్‌లో ఉంటాడు. నీకు వైఫ్ ఇంపార్టెంటా? ఉద్యోగం తర్వాత నిద్ర ఇంపార్టెంట్ అంటే నిద్ర ఇంపార్టెంట్. పేషెంట్స్ చెప్తుంటారు, "అమ్మా ఏం చేయడీయనంటారు." ఏం చేయడంటే పాపం పెద్దాయన్ని పట్టుకొని ఎట్లా పీడిస్తారు? ఉన్న వయసులోనేమో హార్మోన్స్‌నంతా చంపి చదువు, చదువు, ఉద్యోగం అని పెట్టారు పాపం. సరే ఏదో నా చె ఎక్స్‌పీరియన్స్‌లో కొన్ని చెప్తున్నా. ఇది అందరితో వర్తించదు. కొన్ని కొన్ని సిట్యుయేషన్స్. కానీ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ యాక్టివ్‌గా ఉండి, హెల్తీగా ఉన్న వాళ్ళకి అన్నీ బానే ఉంటాయి. ఎంత చిన్న పిల్లయితే అంతది. ఒక డిఫరెన్స్ చెప్తాను గర్ల్స్‌కి, బాయ్స్‌కి. ఎప్పుడు చాలామంది అమ్మాయికెళ్ళి నువ్వు ట్రీట్‌మెంట్ తీసుకో అంటారు. అట్లవ్వదు. 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. సో, అబ్బాయిలకు గూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. అదే ఎన్వైర్న్‌మెంట్‌లో పెరిగిన అబ్బాయిలు యాక్టివ్‌గా ఉండకుండా కూర్చొనుంటే, ఆ అబ్బాయికి గూడా స్పెర్మ్ ఎఫెక్ట్ అవుతుంది. సో, రీప్రొడక్షన్ అనేది 2 మగవాళ్ళు యాక్టివ్ ఉండాలి, ఆడవాళ్ళు యాక్టివ్ ఉండాలి. సో, సెకండ్ థింగ్ ఏంటంటే లేట్‌గా పడుకునే అబ్బాయిలకు గూడా స్పెర్మ్ ఎఫెక్ట్ అవుతుంది. కానీ మగ పిల్లలకి చిన్నప్పుడు ఏం స్పెర్మ్స్ ఉండవు. టెస్టిస్ ఆర్ ఎంప్టీ ఖాళీగుంటాయి. ఆ అబ్బాయికి యుక్త వయస్సు వచ్చిన తర్వాత, ప్యూబర్టీ వచ్చిన తర్వాత స్పెర్మ్స్ ఆర్ శుక్ర కణాలనేవి కణాలు ప్రొడ్యూస్ అవ్వడం మొదలవుతాయి. తయారవ్వడం. అవి ఫ్రెష్‌గా తయారవుతుంటాయి ప్రతి 3 నెలలు. ఆ అబ్బాయి హెవీ స్మోకర్ అయినా స్మోకింగ్ కంప్లీట్‌లీ మానేసి హెల్తీగా ఉంటే 3-6 నెలల్లో ఇంప్రూవ్ అవుతుంది స్పెర్మ్. స్పెర్మే గాకుండా ఆరోగ్యం చాలా మటుకు ఇంప్రూవ్ అవుతుంది. సో, ఆ మగ పిల్లాడనేది క్యాన్ ఫాదర్ ఎ చైల్డ్ ప్రతి 3 మంత్స్ ఫ్రెష్‌గా తయారైనందువల్ల వయసు పెరిగే కొద్దీ 60, 70 ఏళ్ల మగవాడికి కూడా పిల్లలు పుట్టగలరు. కానీ క్వాలిటీ అనేది తగ్గుతుంది మగవాళ్ళకి. 40 తర్వాత అబ్బాయిలకి క్వాలిటీ తగ్గుతుంది. అంత ఈజీగా ఉండదు. ఐవీఎఫ్ లాంటి ఏమన్నా హెల్ప్ ఆహ్, ఆహ్, సంతాన సాఫల్యం కోసం ఏదన్నా ట్రీట్‌మెంట్ తీసుకోవాల్సిన అవసరం పడొచ్చు. వెరస్ అమ్మాయిలకేంటంటే అట్లా ఫ్రెష్‌గా ఏం తయారవ్వు. అమ్మాయికి పుట్టుకతో 10,00,000 అండాలు ఒక్కొక్క ఓవరీలో ఉంటాయి. అండాశయాలనుంటాయి మనకి 2. గర్భము, అండాశయాలుంటాయి. ఒక్కొక్క ఓవరీలో 10,00,000, 10,00,000 పుట్టుకతోనే ఒకేసారి వచ్చేస్తాయి. అవన్నీ అరెస్ట్ అయ్యి నిద్రపోతాయి. పుట్టంగానే కదలకుండా గమ్మున కూర్చొనుంటాయి. ఈ పెద్ద మనిషి అయినప్పుడు బ్రెయిన్ చెప్తుంది, "కమ్ ఆన్ నువ్వు పెద్దదానివయ్యావు. అండాలు తయారు చేయి" అని చెప్తుంది. చెప్పంగానే వీటిలో ఒక 1000 2000 పెరుగుతాయి. పెరిగే వాటిలో బ్రెయిన్ ఒక్కదాన్నే బయటికి తెప్పించి మిగతావన్నీ చనిపోతుంటాయి. మళ్ళా వచ్చే నెల 1000, 2000 అవుతాయి. ఇవెట్లంటే మంచివి ముందొస్తుంటాయి. బేబించేద్దాం, బేబించేద్దాం. ఇప్పుడు మనం కూరగాయల మార్కెట్‌కెళ్తాం. ఫ్రెష్ వెజిటబుల్స్, టమాటాలు టక 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 ఏరుకుంటారు. మధ్యాహ్నం వెళ్తే కొంచెం చెత్త ఉంటాయి. సాయంత్రం అయ్యేకి సాయంత్రం అయ్యేసరికి కుళ్ళు, పుచ్చువి మిగులుతాయి. వాటిని ఎంత మంచి కూర చేద్దామన్నా చెడిపోయినవి, పురుగు పట్టినవి ఉంటాయి. అదే విధంగా అమ్మాయిలు చెప్తారు, "సైన్స్ అడ్వాన్స్ అయింది కదా! నన్ను చిన్నవి చేయలేవా" అని. "చేయలేవమ్మా" అంటాం. దిస్ ఈస్ వాట్ యూ హావ్ గాట్. సో, పోయినవి పోతాయి అన్‌ఫార్చునేట్‌లీ. కానీ అన్‌ఫార్చునేట్ గాదు. మదర్ నేచర్ నోస్ బెస్ట్. ఎవడి ప్రాబ్లమ్ అన్నా ఇప్పుడు అబ్బాయి 40 ఏళ్ళైనా, అమ్మాయి 40 ఏళ్ళు పర్వాలేదు మనం ఈక్వల్ అనుకుంటున్నాం. ఆ అబ్బాయి ప్రెగ్నెన్సీ క్యారీ చేయదు. ఒక 40 ఏళ్ల ఆవిడ ప్రెగ్నెన్సీ గనక క్యారీ చేస్తే నడుము నొప్పొస్తుంది, డయాబెటిస్ వస్తుంది, షుగర్ వస్తుంది. ప్రెగ్నెన్సీలో చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. వయసు పెరిగే కొద్దీ రిస్క్ ఆఫ్ మిస్‌క్యారేజ్ పెరుగుతుంది. ఒక ఎల్డర్లీ లేడీకి డౌన్ సిండ్రోమ్ అంటారు. మెంటల్ రిటార్డెడ్ బేబీ పుట్టే ఛాన్సెస్ చాలా ఎక్కువ చిన్న వయసులో కన్న అమ్మాయి కంటే. సో, ఇవన్నీ చూసుకొని మదర్ నేచర్ నోస్. అండ్ అనదర్ థింగ్ సరే 40 ఏళ్ళకి కంటారనుకో, ఆ మదర్‌కి
50 ఏళ్లకల్లా చాలా మందికి మెనోపాజ్ వస్తుంది. ఆ పిల్లాడు 5వ క్లాస్ పాస్ అవ్వకముందే మదర్‌కి మెనోపాజ్. సో, చిరాకు పుట్టడం, తలనొప్పి పుట్టడం, మోకాళ్ళ నొప్పులు, చిటచిటలాడడం. సో, మదర్‌గా తన రోల్ సరిగ్గా నిర్వర్తించలేకపోతుంది. దీనివల్ల ఫ్రస్ట్రేషను, డిప్రెషను, పిల్లల్ని పెంచలేదు, ఈ కాలం పిల్లలు కష్టం అని చెప్పి వాళ్ళ చేతుల మీద మొబైల్ పడేస్తుంది. ఆ మొబైల్ పడేస్తే వాళ్ళు లైట్‌కి ఎక్స్‌పోజ్ అయ్యి బుర్ర చెడిపోవడం. ప్లస్ అదొక వేరే ప్రపంచం. దానిలో చెడిపోవడానికి ఎన్నో ఉన్నాయి. బాగుపడడానికి ఆ! కూడా ఉన్నాయి గానీ, ఆ చిన్న పిల్లల్లో మొబైల్ పెడితే నొక్కుంటూ పోతారు లింక్స్ ఒకదాని తర్వాత సైబర్ క్రైమ్ అనేది చాలా పెరిగిందమ్మా ఈ మధ్య కాలంలో. సరే ఇది రీప్రొడక్టివ్. సో, కెమికల్స్ ఉన్నాయి. బోత్ బయోలాజికల్ క్లాక్ ఈస్ సంథింగ్ దట్ ఎడ్యుకేటెడ్ వుమెన్ కూడా ఆర్ నాట్ అవేర్ ఆఫ్. అండ్ ఇంకొకటేంటంటే, ఒకటేమో ఏజ్. రెండోది పిల్లలు లేని వాళ్ళకి ఉన్న కొన్ని డిసీజ్ ఎక్కువ శాతం ఉంటాయి. గర్భానికి సంబంధించిన డిసీజెస్. ఓవేరియన్ క్యాన్సరు, ఇంకేంటి యూట్రైన్ క్యాన్సరు, బ్రెస్ట్ క్యాన్సరు ఇది పిల్లలు లేని వాళ్ళు ఆర్ తక్కువ పిల్లలున్న వాళ్ళకి. ఆర్ బ్రెస్ట్ ఫీడింగ్ చేయని వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువుంటుంది. ఇట్లని కనుక్కుంటూ పోదాం అంటే సొసైటీ మారిపోయింది. అది కుదరదు. సో, యాక్టివ్‌గా ఉండడం. కాంట్రాసెప్టివ్ పిల్స్ ఆర్ ఆల్సో గుడ్. పిల్లలు పుట్టకుండా పిల్స్ తీసుకుంటే దట్ ఈస్ ప్రివెంటివ్ అగైన్స్ట్ ఓవేరియన్ క్యాన్సర్. చాలా మంది భయపడతారు. కానీ పిల్లలు లేనప్పుడు ప్రతి నెల అండం రావడం ఈస్ నాట్ గుడ్. ఇట్స్ బెటర్ టు టేక్ కాంట్రాసెప్టివ్ పిల్స్ సైంటిఫిక్ ఎవిడెన్స్ ప్రకారం. నెక్స్ట్ ఇంకొకటి చాలా మందికి తెలియనిదేంటంటే కొంతమంది యోగాసనాల్లో కొన్ని హఠ యోగా అని చెప్పి ఈషా వాళ్ళు నేర్పిస్తుంటారు. సో, పిల్లలు వద్దనుకున్న వాళ్ళు కొంతమంది బై చాయిస్ పర్వాలేదు మనం చాలు ఇంత జనాభా ఉంది. మనమేం పెద్ద సూర్యవంశం కాదు లేకపోయినా పర్వాలేదు అనుకున్న వాళ్ళుంటారు. అది కూడా వెరీ నోబుల్ థాట్. అటువంటి వాళ్ళకి వాళ్ళ రీప్రొడక్టివ్ ఆర్గన్స్ ప్రొటెక్ట్ జేయడానికి ఫిజికల్లీ యాక్టివ్ ఉండాలి. మెంటల్ పీస్ ప్రాక్టీస్ చేయాలి. టెన్షన్ పడుతుంటే జబ్బులొస్తుంటాయి. టెన్షన్ పడుతుంటే ఏమవుతుందంటే ఫస్ట్ ఆర్గన్ దట్ టేక్స్ ఎ టోల్ ఈస్ రీప్రొడక్టివ్ సిస్టమ్. ఎందుకంటే టెన్షన్ పడుతుంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఎవరైనా గోలి బెలుస్తున్నారు బయట ఆర్ ఎవరన్నా దొంగలొచ్చారు. దడ 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 గుండె ఫాస్ట్‌గా బీట్ అయ్యి బ్లడ్ సప్లై బుర్రకు పోతుంది. ఆలోచించడానికి ఎక్కడికి పారిపోవాలని. కళ్ళు బాగా కనబడతాయి. మసిల్స్ ఎనర్జెటిక్ అవుతాయి. ఆ డేంజరస్ సిట్యుయేషన్ నుంచి పరిగెత్తిపోవాలనిపిస్తుంది. ఇటువంటి డేంజరస్ సిట్యుయేషన్‌లో గుడ్లు, బిడ్డని కనడం ఇవన్నీ అవసరం లేదు. సో, రీప్రొడక్టివ్ సిస్టమ్‌కి బ్లడ్ సప్లై తగ్గిపోయి ప్రీమెచ్యూర్ మెనోపాజ్ అంటారు. పీరియడ్స్ ఆగిపోవడం 47, 48కి ఆగిపోయే వాళ్ళకి 35కి ఆగిపోతున్నాయి. టెన్షన్‌లు ఇవన్నీ ఆలోచించి. సో, ఎప్పుడు చూసినా స్టెరాయిడ్స్, అడ్రినాలిన్ ఎక్కువ ఉండడం కూడా కాదు. సో, దాన్ని తగ్గించుకోవడానికి పాతకాలంలో చిన్నప్పుడేంటంటే చిన్న ప్రాణాయామం చేయమమ్మా, లేకపోతే మెడిటేషన్ చెయి, కొంచెం సేపు మాట్లాడొద్దు, లేకపోతే ఇవన్నీ యోగా, మెడిటేషన్ ఇవన్నీ వద్దంటే భజన చెయి, నామం చెయి అనేవాళ్ళు. సో, ఆ కాస్త సేపన్నా దే యూజ్డ్ టు కాన్సంట్రేట్ ఆన్ సంథింగ్. ఇది దేవుడు అనేది మెల్లిగా ఇంట్రొడ్యూస్ చేస్తే పిల్లల హెల్త్ కోసం లాంగ్ టర్మ్ హెల్త్ బావుంటుంది. కష్టాలొచ్చినప్పుడు తల పేలిపోతున్నది డిప్రెషన్ మందులు తీసుకుందాం అనుకోకుండా, ఏదో ఒక నామం జేసుకోవడం, లేకపోతే కొంచెం మెడిటేషన్, ప్రాణాయామం జేసుకోవడం, ఇట్లా చేసుకొని వాళ్ళ హెల్త్ ఇంప్రూవ్ చేసుకునేవాళ్ళు. చిన్న చిన్న వాటికి మనోధైర్యం కోల్పోతున్నది. అదేదో మార్కులు రాలేదు, నా జీవితమే వేస్టు ఇట్లా మాట్లాడరు పిల్లలు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సనాలిటీ డెవలప్‌మెంట్. ఇది బోత్ ఫర్ మెన్ అండ్ విమెన్. మోర్ ఫర్ వుమన్ అమ్మా. ఎందుకంటే వుమన్ రోల్ చాలా ఎక్కువ. తనని జూసుకుంటుంది. తల్లిదండ్రులను జూసుకుంటుంది. మీకు తెలిసే ఉంటుంది. ఒక కూతురుంటే కూతురు తల్లిదండ్రులని ఎక్కువ అపూర్వంగా జూసుకుంటుంది. మగవాడు పాపం అట్లా కొంచెం గాలికి తిరుగుతుంటాడు. వాడికి బలవంతాన బాధ్యత ఇచ్చి తల్లిదండ్రులు నువ్వే ఉంచుకో అంటే చూసుకుంటాడు గానీ, అమ్మాయిలకి స్వతహా నేచురల్‌గా వచ్చేదేంటంటే కేరింగ్ అనేది వస్తుంది అమ్మాయికి. పిల్లల్ని జూసుకుంటుంది, హస్బెండ్‌ని జూసుకుంటుంది, అత్తగారిని చూసుకుంటుంది. ఎందుకు మా మదర్ వర్కింగ్ వుమన్ మాకు పాపం టిఫిన్ గట్టిచ్చి స్కూల్‌లో టీచర్ మా నాన్నకి గట్టిచ్చి, ముగ్గురు పిల్లలకి టిఫిన్ బాక్స్ పెట్టి, టీచర్ చేసుకొని, హోంవర్క్ వెనక్కి తెచ్చుకొని, కరెక్ట్ చేసుకొని, సాయంత్రం స్నాక్స్ ఇప్పటిలాగా ఫ్రిడ్జ్‌లు పెట్టుకొని, స్విగ్గీలు, జొమాటోలు లేవు. ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా ఇంట్లో చేసినవి తినేవాళ్ళం. ఆరోగ్యం గురించి ఎంతో ఆలోచిచ్చేది. సో, తల్లి నుంచే రెస్పాన్సిబిలిటీ వస్తుంది. ఈ కాలం తల్లులు ఆర్డర్ చేయడం, వాళ్ళు మొబైల్ చూస్తుంటే, పిల్లలు మనం చెప్పేది వినరు. మనల్ని చూసి నేర్చుకుంటారు. మదర్ ఏం చేస్తున్నది టింగ్ టింగ్ అని మొబైల్ నొక్కుతున్నది, వాడు అదే చేస్తాడు. అది కరెక్ట్ అని. సో, పిల్లల్ని బాగుపడు, నువ్వు సరిగ్గా లేకుండా ఉండడం అనేది ఎక్స్‌పెక్టేషన్స్ కష్టం. మళ్ళా జబ్బొచ్చిన తర్వాత ఇట్లా తయారయ్యాడనుకుంటాం. వాళ్ళు మనం చెప్పేది వినరా, ఇటురా అంటే అటు పోతుంటారు. మనం చూసేది విని నేర్చుకుంటారు. సో, మన బిహేవియర్ పిల్లల ముందు ఎట్లుంది? హస్బెండ్, వైఫ్ గట్టిగా మాట్లాడుతున్నారా పిల్లలు? ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నేను డీవియేట్ అవుతున్నాను ఫర్టిలిటీ నుంచి. సారీ మీరు నన్ను ఇంటరప్ట్ చేయొచ్చు మధ్యలో. లేదు లేదు. ఇవి తెలుసుకోవాల్సిన విషయాలండి. అన్నీ ఇవి గూడా. లింక్డ్ అండి. భగవంతుడు ఇది ఫర్టిలిటీ వేరు, బిహేవియర్ వేరు.
ఇంకా పర్సనాలిటీ వేరు, యోగా వేరేం లేదు. ఎవ్రీథింగ్ ఇంటర్‌లింక్డ్. ఒక సంపూర్ణ పర్సనాలిటీ ఉంటే ఆరోగ్యం అదే వస్తుంది. ఇది దీనికోసం అని పెట్టడం లేదు. ఓవరాల్ పర్సనాలిటీ డెవలప్. మనం ఎదుటితో ఎట్లా మాట్లాడుతున్నాం, ఏం వింటున్నాం, మన నడవడి ఎట్లుందనేది. ఇవన్నీ ఇంపార్టెంట్ అమ్మా ఆరోగ్యానికి. సరే నెక్స్ట్ ఆహ్, ఈ ఫర్టిలిటీకి ఏజ్ ఇంపార్టెంట్. వద్దనుకున్న వాళ్ళకి టేకింగ్ కేర్ ఆఫ్ హెల్త్, మెంటల్ వెల్ బీయింగ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్యాన్సర్‌ల గురించి ఒక ముక్క. ఆడవాళ్ళకి క్యాన్సర్‌లనేవి చాలా కామన్. సర్వైకల్ క్యాన్సర్ అనేది రీసెంట్‌లీ వరకు ఇండియాలో నంబర్ 1 క్యాన్సర్. సర్విక్స్ అంటే ఏంటయ్యా అంటే గర్భం కింది భాగాన్ని. గర్భానికి ఒక సంచిలాగా ఉంటుంది. కింది భాగం ఓపెనింగ్ ఎంట్రన్స్ వెజైనాకి ఎంట్రన్స్ ఈస్ కాల్డ్ సర్విక్స్. సర్విక్స్ అంటే మెడ. సర్వైకల్ స్పాండిలోసిస్ అన్నట్టు. నెక్ ఆఫ్ ద యూట్రస్. ఈ ఓపెనింగ్ దగ్గర క్యాన్సర్ అనేది చాలా కామన్. ఎంత కామన్ అంటే ఇండియాలో ప్రతి 5 నిమిషాలు ఒక ఆవిడ ప్రాణం పోతుంది బికాస్ ఆఫ్ దిస్ క్యాన్సర్. విదేశాల్లో ఆ! కూడా కామన్. కానీ ఇట్ ఈస్ అ ప్రివెంటబుల్ క్యాన్సర్. ఇన్ మోడర్న్ మెడిసిన్ ఎవ్వరికీ ప్రాణం ప్రివెంటబుల్ క్యాన్సర్ వరకు వాళ్ళ అంటే మనం అవాయిడ్ చేసే క్యాన్సర్ వల్ల ప్రాణాలు పోకూడదు. దీన్ని ఏం చేయొచ్చు అంటే ఇది పెళ్లి గాని వాళ్ళకి రాదు. ఇట్ డస్ నాట్ ఎఫెక్ట్ వర్జిన్స్ అంటారు. సో హస్బాండ్ వైఫ్ కలవకుండా సెక్షువల్ యాక్టివిటీ లేని వాళ్ళకి ఈ క్యాన్సర్ రాదు. డ్యూరింగ్ సెక్షువల్ యాక్టివిటీ హస్బాండ్ వైఫ్ కలిసినప్పుడు స్కిన్ నుంచి శరీరం నుంచి కొన్ని వైరస్‌లు వచ్చి గర్భం కింది భాగంలో కూర్చొనుంటాయి. అవి మెల్లిగా ఎప్పుడన్నా యాక్టివేట్ అవ్వచ్చు. అది యాక్టివేట్ అవ్వడానికి 3 ఏళ్లు పడుతుంది. సో, ఒకసారి సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ అయిన తర్వాత పెళ్ళైన ఆడవాళ్ళు ఆర్ సెక్షువల్లీ యాక్టివ్ విమెన్ ప్రతి 3 ఏళ్లకు ఒకసారి గైనకాలజిస్ట్ దగ్గర చిన్న టెస్ట్ చేసుకోవాలి. దాన్ని పాప్ స్మియర్ అంటారు. ఈ టెస్ట్ చేసుకుంటే సర్విక్స్ ఎర్లీ స్టేజెస్‌లో మనం కనుక్కోగలం. అది కనుక్కోగానే దాన్ని ఆ సెల్స్‌ని ఈజీగా ఫ్రీజ్ చేసో, కాల్చో మనం తీసేయొచ్చు. ఒకసారి క్యాన్సర్ అయితే లాస్ ఆఫ్ యూట్రస్ ఆర్ లాస్ ఆఫ్ లైఫ్ చాలా భయంకరంగా ఉంటుంది. స్ప్రెడ్ అవుతుంది. పేషెంట్స్ చెప్తుంటారు. మేడం మా అమ్మకి ఇట్లా అయింది. క్యాన్సర్ వచ్చి ప్రాణం పోయింది. చిన్న టెస్ట్ ఉందిట వ్యాక్సినేషన్ ఉంది కదా! అని అడుగుతుంటారు. సో, వ్యాక్సినేషన్ ఏంటయ్యా అంటే సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ అవ్వకముందు పిల్లలకి 10 నుంచి 25 ఏళ్ల వరకు ఒక వ్యాక్సినేషన్ ఉంది. సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అని. ఇంటర్నేషనల్ వ్యాక్సిన్ గార్డసిల్ అని చెప్పి ఇంపోర్టెడ్ వ్యాక్సిన్ దొరుకుతుంది. ఇప్పుడు రీసెంట్‌గా ఒక 1 ఇయర్ నుంచి ఇండియాలో తయారైంది. సర్వావాక్ అని మన సేమ్ కోవిడ్ వ్యాక్సిన్ చేసిన వాళ్ళు చేశారు. ఆహ్, సౌలభ్యంగా తక్కువ ధరలో ఉంటుంది. 15 ఏళ్ల కింద పిల్లలకి 2 డోసెస్ ఇస్తారు. 0 అండ్ 6 మంత్స్. మీ గైనకాలజిస్ట్‌ని అడిగినా, పీడియాట్రిషియన్‌ని అడిగినా వాళ్ళు చెప్తారు. సో, క్యాన్సర్ వ్యాక్సిన్ ఈస్ అగైన్స్ట్ ద వైరసెస్ దట్ కాజ్ క్యాన్సర్. సో, వైరసెస్ శరీరంలో చొరపడే ముందే మనం వ్యాక్సినేషన్ ఇచ్చుకుంటాం. సో, ఇది సర్వైకల్ క్యాన్సర్. నెక్స్ట్ బ్రెస్ట్ క్యాన్సర్. బ్రెస్ట్ క్యాన్సర్ యూజువల్లీ ఆహ్, బ్రెస్ట్ ఫీడింగ్ చేయని తల్లుల్లో కామన్ ఎక్కువ. సో, బ్రెస్ట్ ఫీడింగ్ ప్రొటెక్ట్స్ అగైన్స్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ అని చెప్తారు. ఎక్కువ మంది పిల్లలకి బ్రెస్ట్ ఫీడ్ చేస్తే ఎక్కువ ప్రొటెక్షన్ అంటారు. ఎంత ప్రొటెక్షన్ ఉన్నా వయసు పెరిగే కొద్దీ క్యాన్సర్ రిస్క్ పెరుగుతూ ఉంటుంది. సో, 40 ఏళ్ళు దాటిన తర్వాత ఒక్కసారన్నా మామోగ్రఫీ చేయించుకోవాలి. ఆ తర్వాత ఫ్యామిలీ హిస్టరీ ఉంటే ప్రతి సంవత్సరం గైనకాలజిస్ట్ చెప్తుంది. ఫ్యామిలీ హిస్టరీ కనుక లేకపోతే ఎవరికి ఫ్యామిలీ హిస్టరీ అంటే మదర్‌లో, సిస్టర్‌లోనో, అమ్మమ్మల్లోనో ఎవరికీ లేకపోతే అట్‌లీస్ట్ 3 ఏళ్లకు ఒకసారి పాప్ స్మియర్ చేయించుకున్నప్పుడల్లా ఈ బ్రెస్ట్ స్కానింగ్ ఆర్ మామోగ్రఫీ లాంటివి చేయించుకోవచ్చు. నెక్స్ట్ మూడో క్యాన్సర్ ఏంటి అంటే గర్భం క్యాన్సర్. అంటే కింది ఎంట్రన్స్ సర్విక్స్ అని చెప్పాను కదా! టాప్ ఆఫ్ ది యూట్రస్ గర్భం క్యాన్సర్. ఈ గర్భం క్యాన్సర్ ఎవరికొస్తుందయ్యా అంటే సర్వైకల్ క్యాన్సర్ రిలేటెడ్ టు సెక్షువల్ యాక్టివిటీ. యూట్రైన్ క్యాన్సర్ ఈస్ నాట్ సెక్షువల్ యాక్టివిటీతో సంబంధం లేదు గానీ, పిల్లలు లేని వాళ్ళకి, ఆ గర్భంలో ఒక్కసారన్నా బిడ్డ పెరగని వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్. సో, పిల్లలు లేని వాళ్ళకి నంబర్ 1. నంబర్ 2 ఆహ్, పీసీఓడీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి 3 నెలలకు ఒకసారి పీరియడ్ వచ్చిన వాళ్ళకుంటుంది. సో, పీరియడ్స్ కనుక డిలే అవుతుంటే గైనకాలజిస్ట్ దగ్గరికెళ్ళి అట్‌లీస్ట్ 2 నెలలకు ఒకసారి పీరియడ్ వచ్చే మందులన్నా తీసుకోవాలి. పీరియడ్స్ రాకుండా ఉండకూడదు ఎక్కువ రోజులు. లావైన వాళ్ళకి ఎక్కువ లావాటి ఆడవాళ్ళకి సెడెంటరీ లైఫ్ స్టైల్, ఉద్యోగం అని బ్లేమ్ చేయడానికి ఉండదు. చాలా సార్లు సెల్ఫ్ ఎక్సర్‌సైజ్‌కి టైం ఉండదు వాళ్ళకి. సో, దే హావ్ టు ప్రయారిటైజ్. అది నో డే ఈస్ టూ లేట్. ఈరోజు మొదలుపెట్టి పర్వాలేదు. ఏదంటారే కబీర్ దాస్ 'కాల్ కరే సో ఆజ్ కర్' మంచి మాట వినంగానే వెంటనే దాన్ని బెట్టేయాలి. చెడు మనం అనుకుంటాం. ఇదేదో బావుంది. ఈ డ్రెస్ కొనుక్కుందాం. సేల్ ఉంది. టింగ్ టింగ్ అని మొబైల్‌లో కొట్టి కొనుక్కున్నట్టు, అరే! ఎక్సర్‌సైజ్ జెప్పారా పద షూస్ ఏసుకొని పోదాం అనుకోవాలి. సో, ఈ మంచివి ఎక్కడన్నా చెవున పడితే వెంటనే దాన్ని ఆహ్, ఆహ్, దాని పేరేంటి ఆచరించాలి. ఇన్‌బైబ్ ఆచరించాలి. జేసుకోవాలి. ఆచరించాలి అది. నాకు పదాలు పడట్లేదండి. సో, నా భావం అర్థమవుతుందనుకుంటున్నాను. ఆ! నెక్స్ట్ ఆహ్, ఈ ఇదంతా అయిపోయిన తర్వాత మెనోపాజ్ అనేదొస్తుంది.
ఎప్పుడు చేంజ్ ఈజ్ డిఫికల్ట్. ప్యూబర్టీ ఈజ్ డిఫికల్ట్. ఇల్లు మారితే కూడా ఒక ఇంటి ఇంటి ఒక ఇంటికి పోతే ఏదో కోల్పోయినట్టు పాత సామాను తెచ్చుకొని ఏదో కొంచెం ఇబ్బంది పడుతుంటాం. అదే విధంగా ఆడవాళ్ళు మెనోపాజ్‌లో కూడా కష్టపడతారు. ఈ మధ్య కొంచెం లేట్‌గా కంటున్నారు. పిల్లలేమో కాలేజ్‌కెళ్తున్నారు. చాలామంది అమెరికాలో చదువుకోవాలని ఎళ్ళిపోతున్నారు. అంతకుముందు పెళ్ళయ్యే వరకు ఉండేవాళ్ళు తల్లిదండ్రులతో. ఇప్పుడు 15 ఏళ్లకి కాలేజ్ అని ఎళ్ళిపోతున్నారు. సో, తల్లి ఏం చేస్తుందంటే పిల్లలు, హస్బెండు, ఉద్యోగము లేకపోతే అదే ప్రాణంగా పెట్టుకుంటుంది. సడెన్‌గా వాళ్ళు ఎళ్ళిపోంగానే ఏదో ఖాళీగా ఉంటుంది. అదే టైంలో మెనోపాజ్ వస్తుంది. హార్మోన్స్ ఆగిపోతాయి. ఇంకా డిప్రెషన్‌లో బోతున్నారు. ఎంతో లోన్‌లీగా డిప్రెషన్ అని డాక్టర్ దగ్గరికొచ్చి నా గైనకాలజిస్ట్ దగ్గరికి రారు. ఈ డిప్రెషన్ వచ్చింది, గుండె దడొస్తున్నది అని చెప్పి కార్డియాలజిస్ట్ దగ్గర బోవడం, యాంక్సైటీ మెడికేషన్స్ తీసుకోవడం. ఇటువంటి వాళ్ళకి చాలా మందికి స్మాల్ ఈస్ట్రోజన్ రిప్లేస్‌మెంట్ థెరపీ అని గైనకాలజిస్ట్ పెడతారు. కాస్త ఈస్ట్రోజన్ ఇచ్చి, కాస్త కౌన్సెలింగ్ జేసి యూజువల్లీ సింప్టమ్స్‌ని మనం హెల్ప్ చేయొచ్చు. అందుకనే ఆడవాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ఆ సిట్యుయేషన్ వరకు తెచ్చుకోవద్దండి. మీ ఆరోగ్యం మీరు చూసుకోండి. మీకోసం మీ టైమ్ డజంట్ మీన్ నేనుంటాను, నేను పార్టీ చేస్తాను, కిట్టి పార్టీ అది మీకు ఇష్టమైతే పర్వాలేదు. ఇంటర్నల్ వెల్ బీయింగ్ మీ ఒక్క కంపెనీ ఎవరితో లేకుండా నేను ఒంటరిగా ఉన్నా గూడా ఏదో ఒక టైమ్ పాస్ ఒక ఏదో నిట్టింగ్ ఆ జేసుకోవడం కొంతమంది వాళ్ళు. హాబీ డెవలప్ చేసుకోవాలి. హాబీ. నిట్టింగ్ జేసుకోవడం, లేకపోతే కొంతమంది ఈ సత్సంగ్‌లో చేరుతుంటారు. భజనలు, రామాయణం అది గూడా పర్వాలేదు. సరే అది చేరాలని లేదు. అందరికీ ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. ఒక మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్ నేర్చుకోవడం. చాలామంది మొన్న నాకు ఫ్రెండు చెప్పింది మేమందరం పెద్దవాళ్ళమైపోయి. ఈ సంవత్సరం మా క్లాస్‌మేట్స్ ఇప్పుడే నేను ఒక రీయూనియన్ అటెండ్ అయ్యి వచ్చాను. ఈ ఇయర్ మా ఫ్రెండ్స్ అందరికీ 50 ఏళ్ళు. హాఫ్ సెంచరీ టచ్ చేసాం. నేను భరతనాట్యం డాన్స్ క్లాసుల్లో చేరాను బావుందని చెప్పింది. ఎప్పటినుంచో నేర్చుకుందాం అనుకుంటున్నాను కుదరలేదు. చిన్నప్పుడేమో చదువు అని మా అమ్మ వాళ్ళు ఇట్లా ఐటీ సాఫ్ట్‌వేర్‌ని జేశారు. ఆ తర్వాత ఇప్పుడు పిల్లలు వెళ్ళిపోయారు. మా ఆయనేమో తన పాట్ నేను రియలైజ్ గాలేదు పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత. మై హస్బెండ్ నెవర్ స్పెండ్ టైమ్ విత్ మీ. ఐ వాస్ ఓకే విత్ థట్. ఎందుకంటే నాకు పిల్లలున్నారని. ఇప్పుడు నాకు వెళ్ళంగానే ఏందిరా ఇట్లా ఖాళీగా ఉందని, సరే నాకున్న ఇంట్రెస్ట్ నేను మెల్లిగా చేసుకున్నాను. ఇప్పుడు చాలా బాగా అనిపిస్తున్నదని జెప్పింది. సో, అదే విధంగా ఆడవాళ్ళకి వాళ్ళ కోసం అనేది కొంచెం మీ టైమ్ ఉండాలి. సడెన్‌గా లోన్‌లీనెస్ ఉండదు. ఇంకొకటి చెప్పడం ఏంటంటే, యూరినరీ లీకింగ్ అనేది చాలా ప్రాబ్లమ్. మీరు నాకు పెద్ద సీవీ చదివారు. నేను ఈ ఫర్టిలిటీ స్పెషలైజ్ అవ్వకముందు ఇంగ్లాండ్‌లో హ్మ్, యూరోగైనకాలజీ అంటారు. అంటే గైనకాలజీ విత్ యూరినరీ ప్రాబ్లమ్స్. గర్భం జారడము, యూరిన్ లీక్ అవ్వడం, దగ్గుతే, తుమ్మితే వాటిలో స్పెషలైజ్ చేశాను. ఇది చాలామంది ఆడవాళ్ళు చెప్పుకోరమ్మా. ఊరికే రొటీన్ చెకప్‌కొస్తే జారుతున్నదా? మేడం నేను బయటికెళ్ళను. ఎందుకంటే కొంచెం గట్టిగా నవ్వినా, ఫాస్ట్‌గా నడిచినా యూరిన్ బయటకొస్తుంది అని చెప్పి భయపడతారు. అది రాకుండా ఉండడానికి మనం 100% ప్రివెంట్ చేయలేం గానీ, ఎక్సర్‌సైజెస్ ఉంటాయి. కీగల్స్ ఎక్సర్‌సైజెస్, శారీరక ఎక్సర్‌సైజెస్ ఉన్నట్టే పెల్విక్ మసిల్ ఎక్సర్‌సైజెస్ కూడా ఉంటాయి. అది గైనకాలజిస్ట్‌ని అడిగినా, ఫిజియోథెరపిస్ట్‌ని అడిగినా వాళ్ళు చెప్తారు. ఇది మామూలుగా నార్మల్ డెలివరీ అయిన వాళ్ళలో రిస్క్ ఎక్కువుంటుంది నంబర్ 1. నంబర్ 2 బరువులు మోసేవాళ్ళు. ఎప్పుడు చూసినా సామాను మోస్తుంటారు. ఈ మధ్య కాలంలో కొంచెం తగ్గింది గానీ, బావిలో తోడి బకెట్లు మోసే వాళ్ళకి బరువు మోస్తుంటే అక్కడ అన్నీ గుంజినట్టు వీక్ అయిపోతాయి. నెక్స్ట్ ఎక్కువ మంది పిల్లల్ని గాని, పెద్ద సైజ్ బేబీస్‌ని గాని ముక్కి కన్న వాళ్ళకి రిస్క్ ఎక్కువుంటుంది. అందుకే వీళ్ళందరికీ ఏంటంటే పెల్విక్ మసిల్ ఎక్సర్‌సైజెస్ చేయమని చెప్తాను. మోస్ట్ ఇంపార్టెంట్ నేను చెప్పేదేంటంటే ఫి ఫిజికల్ డిసీజెస్ కంటే చాలామంది ఏం మోస్తున్నారంటే ఆశ్చర్యకరంగా డాక్టర్ మేము విన్నాము మీరు వింటారట మేము చెప్పేది. బాధగా ఉంది మాట్లాడడానికొచ్చామంటారు. ఆ దుస్థితి రాగూడదు. పిల్లలతో, ఫ్రెండ్స్‌తో ఎటువంటి రిలేషన్‌షిప్ పెట్టుకోవాలంటే వాళ్ళు మనల్ని యూజ్ అండ్ త్రో ఇచ్చే అవకాశం వాళ్ళకివ్వగూడదు. ఆ లోన్‌లీనెస్ మనకి రాగూడదు. అది రాగూడదంటే యూ షుడ్ బి ఇన్ యువర్ బెస్ట్ కంపెనీ. నేను లోన్‌లీ గాదు. ఇప్పుడు నేను నా ఒక్కదానితో ఉంటే ఐ యామ్ ఇన్ మై బెస్ట్ కంపెనీ. నీ ఒక్కదానితో ఉంటే నీకు దుఃఖంగా ఉందంటే యూ ఆర్ నాట్ ఎ గుడ్ కంపెనీ. నిన్ను నువ్వు ఇంప్రూవ్ జేసుకోవాలి. ఏం జేస్తే నేను సంతోషంగా ఉంటాను. ఐ విల్ నాట్ గివ్ ద పవర్ టు సంబడీ ఎల్స్ టు మేక్ మీ మిజరబుల్ ఆర్ హ్యాపీ. ఐ చూస్ టు బి హ్యాపీ. ఐ చూస్ టు బి నాట్ మిజరబుల్. అట్లా అది ఆడవాళ్ళ సైకలాజికల్ వెల్ బీయింగ్ చాలా చూసుకోవాలి. ఇది కొంచెం ఓవరాల్ చెప్పాను. ఇంక మీరు ఏమన్నా అడగదలుచుకుంటే అడగండి. మహిళలకొచ్చే ముఖ్యమైన క్యాన్సర్‌ల గురించి చాలా చక్కగా వివరించారు. అమ్మ మీకు ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఆయా వ్యాధులు వచ్చే ముందు సూచనగా ఏవైనా లక్షణాలు కనబడతాయా? లక్షణాలు కనపడ్డప్పుడు రోగులు తీసుకోవాల్సిన, వ్యాధిగ్రస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు, ఈ మెడికల్ సంబంధించిన మీరు ఏదైతే అవేర్‌నెస్ ఉంటుందో, ఆ అవేర్‌నెస్ కూడా చెప్పండి. ఓకే.
బ్రెస్ట్ క్యాన్సర్ ఫస్ట్ స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే బ్రెస్ట్ క్యాన్సర్ హాస్ బికమ్ నంబర్ 1 క్యాన్సర్ ఇన్ విమెన్ ఇన్ ఇండియా. వరల్డ్ వైడ్ ప్రపంచ వ్యాపకంగా గూడా బ్రెస్ట్ క్యాన్సరే నంబర్ 1 క్యాన్సర్ ఆడవాళ్ళకి ఎఫెక్ట్ చేసేది. సో, ఆడవాళ్ళు నెలకొకసారి బ్రెస్ట్ ఎగ్జామిన్ జేసుకోవాలి. సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్. సెల్ఫ్ హ్మ్. బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ఏ విధంగా జేసుకోవాలంటే, పీరియడ్ ముందు కొంతమందికి బ్రెస్ట్ నొప్పిగా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. పీరియడ్ ముందు చేసుకోకూడదు. పీరియడ్ అయిపోయిన 5 రోజో, 6 రోజు జస్ట్ నెలకొకసారి మొబైల్‌లో అలార్మ్ పెట్టుకొనో ఒకసారి ఎగ్జామిన్ చేసుకోండి. అద్దం ముందు చూసుకోండి. ఏమన్నా చర్మం ఏమన్నా రంగు మారిందా? ఏమైనా డిశ్చార్జ్ ఉందా? లేకపోతే ఏమన్నా గడ్డల్లాగా బయటికి కనబడుతున్నాయా? ఏవి కనబడకపోతే ఈ కుడి చేత్తోనేమో ఎడమ బ్రెస్ట్‌ని ఎగ్జామిన్ చేసుకోవడం ప్లస్ కొంచెం చంకల్లో గూడా చూసుకోవాలి. ఎందుకంటే ఏమన్నా గడ్డలుంటే లింఫ్ నోడ్స్ అని ఉంటాయి. ఆర్మ్ పిట్స్ ఆర్ చంకల్లోకి చిన్న చిన్న గడ్డలొస్తాయి. సో, ఈ చేత్తో రౌండ్‌గా చేతి కింద ఏమన్నా లంప్ తగిలితే మాత్రం వెంటనే డాక్టర్ దగ్గరికెళ్ళాలి. సో, ఎగ్జామిన్ ప్రతి నెల ఏ వయసు నుంచి చేసుకోవాలంటే చిన్న వయసు నుంచి ఊహ తెలిసినప్పటి నుంచి 30 ఏళ్ల నుంచి చేసుకోండి. పెద్ద వయసులోనే వస్తాయని గాదు. పెద్ద వయసులో మోర్ కామన్. కానీ చిన్నవాళ్ళకి గూడా చాలా మందికొస్తాయి. సో, నెలకొకసారి పీరియడ్ ఆగిపోయిన తర్వాత ఈ చేత్తో ఈ బ్రెస్ట్‌ని ఆ తర్వాత ఆర్మ్ పిట్స్‌ని ఎగ్జామిన్ జేసుకోవాలి. ఇదేమో బ్రెస్ట్ క్యాన్సర్ ప్రివెన్షన్. సో, ఇమ్మీడియేట్‌లీ డాక్టర్ దగ్గర పోవాలి. ఫ్యామిలీ హిస్టరీ ఉందనుకో, అమ్మలకో, పిన్నమ్మలకో, పెద్దమ్మలకో, అత్తకో ఉందనుకోండి, డాక్టర్ దగ్గరికెళ్లి చేసుకోండి. వాళ్ళు బ్రెస్ట్ క్యాన్సర్ జెనెటిక్ టెస్టింగ్ గూడా ఉంటుంది. బీఆర్‌సీఏ 1 అండ్ 2 జీన్స్. అవి కొన్నిసార్లు జెనెటిక్ టెస్టింగ్ చేసి మీకు వెదర్ యూ క్యారీ ద జీన్ పెద్దల నుంచి ఇన్‌హెరిట్ చేసుకున్నావా లేదా అనేది గూడా చెప్తారు. ఎంత ఫ్రీక్వెంట్‌గా మానిటరింగ్ చేయాలో ఆ బ్రెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ మీకు అడ్వైజ్ ఇస్తారు. నెక్స్ట్ కామన్ క్యాన్సర్ సర్విక్స్ క్యాన్సర్. నేను ఇందాక చెప్పినట్టు గర్భం కింది భాగాన్ని సర్విక్స్ అంటారు. సెక్షువల్లీ యాక్టివ్ విమెన్‌కొచ్చే క్యాన్సర్ ఈ సర్వైకల్ క్యాన్సర్. క్యాన్సర్ రాకముందు వ్యాక్సినేషను హ్మ్. ఒకసారి పెళ్ళైన తర్వాత ప్రతి 3 ఏళ్ళు టెస్ట్ చేయించుకోవడం. సింప్టమ్స్ ఏముంటాయి అంటే ఎక్సెస్ వైట్ డిశ్చార్జ్, స్పాటింగు, హస్బాండ్ వైఫ్ కలిసినప్పుడు కొంత బ్లీడింగు, పోస్ట్ ఇంటర్‌కోర్స్ బ్లీడింగ్ అంటారు. ఆర్ ఇంటర్ మెన్‌స్ట్రువల్ బ్లీడింగ్ పీరియడ్స్ మధ్యలో జస్ట్ స్పాటింగు అటువంటిదేమన్నా ఉంటే ఎగ్జామిన్ చేసి పాప్ స్మియరో చేసి డాక్టర్స్‌కి తెలుస్తుంది. అవసరమైతే చిన్న బయాప్సీ చేస్తారు. చిన్న టిష్యూ ముక్కని టెస్టింగ్‌కి పంపిస్తారు. సో, బ్లీడింగ్ అన్‌షెడ్యూల్డ్ బ్లీడింగ్ రెగ్యులర్ పీరియడ్స్ వచ్చిన వాళ్ళకి సడెన్‌గా బ్లీడింగ్ రావడం, ఎక్సెస్ వైట్ డిశ్చార్జ్ అవ్వడం, హస్బాండ్ వైఫ్ కలిసిన తర్వాత బ్లీడింగ్, కొన్నిసార్లు ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్. ఏం చేసినా ఒక వియర్డ్ వాసన వస్తుంటుంది. మెనీ టైమ్స్ భయపడాల్సిన అవసరం లేదు. ఇట్ మే బి బాక్టీరియల్ ఇంబాలెన్స్. ఇది ఇంకొక విషయం నేను చెప్పదలుచుకుందేంటంటే, వెజానాలో చాలా బాక్టీరియా ఉంటాయి. గుడ్ బాక్టీరియా, బ్యాడ్ బాక్టీరియా ఉంటాయి. గుడ్ బాక్టీరియా ప్రపోర్షన్ ఎక్కువుంటే ఇన్ఫెక్షన్స్ రావు. ఇదెట్లంటే దేశభక్తులు, దేశద్రోహులు. శత్రువు ఇంకా దేశంలోకి రాలేదు. దేశద్రోహులు ఎక్కువైతే శత్రువు ఏదో టైంలో వస్తాడు. అదే విధంగా బ్యాడ్ బాక్టీరియా పెరిగితే మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో, గుడ్ బాక్టీరియాని పెంచుకోవాలంటే మజ్జిగ తాగడం బెస్ట్. దాన్ని మించిన ఔషధం లేదు. సో, పాతకాలంలో అందుకే ఇంటికొస్తే చాయ్, కాఫీ కాకుండా చల్ల అని, మజ్జిగ అని ఇచ్చేవాళ్ళు. సో, ఇండైరెక్ట్‌గా వి ఆర్ ప్రొటెక్టింగ్ అదర్ వుమన్స్ రీప్రొడక్టివ్ హెల్త్. సో, మజ్జిగ ఫస్ట్. సో, నెక్స్ట్ యూట్రైన్ క్యాన్సర్. నేను ఇందాక చెప్పినట్టు యూట్రైన్ క్యాన్సర్ కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వచ్చే వాళ్ళకి, హెవీ బ్లీడింగ్ వచ్చే వాళ్ళకి యూజువల్లీ హెవీ బ్లీడింగ్ వస్తే మనం ఏదో మందు పెడతాం. టాబ్లెట్స్ పెడతాం. గైనకాలజిస్ట్ హార్మోనల్ టాబ్లెట్స్ పెడతారు. హార్మోనల్ ఇంబాలెన్స్ అయితే హార్మోనల్ టాబ్లెట్ ఇవ్వంగానే టక్కని కట్టుకుంటుంది. టాబ్లెట్స్ ఇచ్చినా గూడా బ్లీడింగ్ అవుతుంటే బయాప్సీ తీయాలి. ఏమన్నా క్యాన్సర్ ఉందా అని. సో, అన్‌షెడ్యూల్డ్ బ్లీడింగు, హెవీ బ్లీడింగు ఎస్పెషల్లీ ఆ వుమన్‌కి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. రిస్క్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? ఆ జబ్బు వచ్చే వాళ్ళకి కొంతమందికి ఎక్కువొస్తుంది. ఆ లక్షణాలున్న వాళ్ళకి. ఎటువంటి లక్షణాలంటే వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, డయాబెటిస్ ఉన్న వాళ్ళకి, పిల్లలు లేని వాళ్ళకి, ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే డిలేడ్ పీరియడ్స్ 2, 3 నెలలకి, 6 నెలలకి ఒకసారి పీరియడ్స్ వచ్చే వాళ్ళకి రిస్క్ ఉంటుంది. ఇటువంటి వాళ్ళకి ఎనీ అన్‌షెడ్యూల్డ్ బ్లీడింగ్ డాక్టర్ దగ్గరికెళ్ళాలి. నెక్స్ట్ వల్వల్ అండ్ వెజైనల్ క్యాన్సర్. ఇవి రేర్ క్యాన్సర్స్. కానీ ఎక్స్టర్నల్ ఈ మధ్య వాష్‌లు అవి ఇవి స్పెషల్ వాటితో కడుక్కోమంటున్నారు. అది తప్పమ్మా. వాటర్ జాల ఆ ఏరియాకి. హెయిర్ గూడా మీ ఇబ్బంది ఉంటే తీసేయండి గానీ, హెయిర్ ఈస్ ప్రొటెక్టివ్. అక్కడ హెయిర్ ఉన్న వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ అంత ఈజీగా రావు. సో, ప్రకృతి ఎక్కడెక్కడ మనకి ఏది అవసరమో అది భగవంతుడే ఇచ్చాడు. వాటిని అట్లా ఉన్నది ఉన్నట్టుగా వదిలేస్తే సగం జబ్బులు రావు ఆ ఏరియాలో. సో, వల్వల్ క్యాన్సర్స్, వెజైనల్ క్యాన్సర్స్ రావు. వెజైనల్ క్యాన్సర్ గూడా నేను చెప్తున్నాను మజ్జిగ తాగి గుడ్ ప్రోబయోటిక్స్ అంటారు. ఉత్త పెరుగు తింటాను డాక్టర్ సరిపోతుందంటారు. పెరుగు చాలు గానీ పెరుగులో నీళ్లు కలుపుకుంటే లాక్టోబాసిల్లస్ అనే గుడ్ బాక్టీరియా ప్రపోర్షన్ పెరుగుతుంది. సో, నీళ్లు కలుపుకొని తాగాలి. ఎస్పెషల్లీ నైట్ తాగుతుంటే ఇది ఇప్పుడు సైంటిఫిక్ ఎవిడెన్స్. ఇది అమ్మమ్మలు చెప్పే కథలు కావండి. ఇవి సైంటిఫిక్ ఎవిడెన్స్ థట్ లాక్టోబాసిల్లస్ విల్ ప్రొటెక్ట్.
నేను ఇన్‌ఫాక్ట్ వారణాసి వెళ్ళినప్పుడు అక్కడ గైనకాలజీ సొసైటీ మీటింగ్‌కి నన్ను స్పీకర్‌లాగా పిలిచారు. వాళ్ళేం చెప్పారంటే, ఐవీఎఫ్ ఫెయిల్ అయిన మాటి మాటికి ఫెయిల్ అయితున్న వాళ్ళకి నెక్స్ట్ ఐవీఎఫ్ స్టార్ట్ చేసే ముందు నెల రోజుల ముందు, అది కొంచెం వియర్డ్‌గా అనిపించింది గానీ వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. పెరుగు రోజు వెజానాలో అప్లై చేసుకో 1 మంత్ బిఫోర్ ఐవీఎఫ్ టెస్ట్ ట్యూబ్ బేబీ చేసే ముందు అది అప్లై చేసుకున్న వాళ్ళకి సక్సెస్ ఎక్కువ ఉంటుంది డాక్టర్ శ్రీలత. యూ ట్రై ఇట్ అని చెప్పారు. ఇది నేను చెప్పలేను పేషెంట్స్‌కి. నేను ఒక పేషెంట్‌కి అంటే ఊరికే జోకింగ్‌గా అంటే, "ఛీ! ఛీ! అట్ట చెప్పొద్దండి. ఇంక పెరుగంటేనే అసహ్యం వేస్తుందని" చెప్పింది. సరే. ఎనీవే, ఎనీవే కానీ అంటే ప్రకృతిలో ఇవన్నీ నేచురల్ సబ్‌స్టెన్సెస్ ఉన్నాయి. మనకు ఆరోగ్యం ఇంప్రూవ్ చేసే సబ్‌స్టెన్సెస్. నెక్స్ట్ ఓవేరియన్ క్యాన్సర్. ఇది మోస్ట్ డేంజరస్ క్యాన్సర్. భయపడతారు. ఎందుకంటే మిగతా క్యాన్సర్‌లన్నికి సింప్టమ్స్ ఉంటాయి. ఓవేరియన్ క్యాన్సర్‌కి అసలు సింప్టమ్స్ ఉండవు. ఎనీథింగ్ ఈ మధ్య అందుకే లైఫ్ స్టైల్ వల్ల ప్రివెంటివ్ చెకప్ ఉంటుంది. సంవత్సరానికి ఒకసారన్నా హెల్త్ చెక్ చేయించుకుంటే అల్ట్రాసౌండ్ స్కాన్‌లో బయటపడుతుంది. ఓవేరియన్ క్యాన్సర్‌కి ఏ సింప్టమ్స్ ఉండవు. కాస్త కూస్త సింప్టమ్స్ బ్లీడింగ్ లాంటివేమి ఉండవు. ఆహ్, కొంచెం సింప్టమ్స్ ఏముంటాయంటే కొంతమందికి ఎంత డైటింగ్ చేసినా వెయిట్ తగ్గదు. సడెన్‌గా వెయిట్ తగ్గిపోతున్నాను. చాలా సంతోషపడతారు. డాక్టర్ నేను వెయిట్ తగ్గుతున్నాను అని. కష్టపడకుండా ఏది రాదు ప్రపంచంలో. కష్టపడకుండా వెయిట్ తగ్గుతుంటే క్యాన్సర్ ఉందేమో అది మింగేస్తున్నది మన ఆహారాన్ని. అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రెండోదేంటంటే ఓవేరియన్ క్యాన్సర్ తొందరగా స్ప్రెడ్ అవుతుంది. బౌల్స్ ఆర్ మన పేగుల్ని ఆహార పదార్థాలు డైజెస్ట్ చేసుకునే ఇంటెస్టైన్స్‌ని ఎఫెక్ట్ చేస్తుంది. సో, నాన్ స్పెసిఫిక్ సింప్టమ్స్ ఉంటాయి. పొట్టలో చాలా గ్యాస్ ఫార్మ్ అవుతున్నది డాక్టరు. మోషన్ ఫ్రీగా రావట్లేదు. నాకెప్పుడు డైజెషన్ ప్రాబ్లమ్ లేదు. నాన్ స్పెసిఫిక్ ఉంటాయి. సో, అనుమానం వచ్చినా బెటర్ టు కొంచెం ఓవర్ ట్రీట్ అండి. ఎందుకంటే రోజులు బాలేవు. ఏందంటే మా అమ్మ ఎప్పుడు స్కాన్ చేయించుకోలేదు. నువ్వెందుకు అని మా అమ్మని కన్సల్ట్ చేస్తానంటారు. ఆవిడంటుంది నాకు మీరెప్పుడు పుట్టారో, ఎప్పుడు పెరిగారో తెలీదు. ఇవన్నీ తెలీవమ్మా కొత్తవి అని చెప్పి. కాకపోతే లైఫ్ స్టైల్ బావుండట్లేదు. వీళ్ళు లేట్‌గా పడుకోవడం, ఈ పిల్లల్ని తక్కువ కనడం, లేట్‌గా కనడం వీటన్నిటి వల్ల రిస్క్ కొంచెం పెరుగుతున్నది. సో, ఒక చిన్న అల్ట్రాసౌండ్ స్కాన్ పెద్ద గైనకాలజిస్ట్ దగ్గర కూడా పోక్కర్లేదు. ఎనీ డయాగ్నోస్టిక్ సెంటర్‌లో స్కాన్ చేస్తారు. మెనీ టైమ్స్ ఇట్లా ఊరికే రొటీన్ స్కాన్‌తో చేసి ఇంత పెద్ద సిస్ట్ ఉంది మేడం గడ్డ బయటపడిన పేషెంట్స్ ఎంతమందో. ఓవేరియన్ క్యాన్సర్ యూజువల్లీ ఇన్సిడెంటల్. కొంతమందికి అసలు సింప్టమ్స్ ఉండవు. యూఎస్ నుంచొచ్చాను. ఇండియాలో మొత్తం ఓవరాల్ బాడీ చెకప్ జేసుకోవడానికొచ్చానని జెప్తే దానిలో టక్కని బయటపడుతుంది. సో, ఓవేరియన్ క్యాన్సర్‌కి అలర్ట్ ఏంటంటే ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ పిల్లలు అసలు లేకపోవడం ఈజ్ నంబర్ 1 రిస్క్ ఫ్యాక్టర్. నెక్స్ట్ నంబర్ 2 ఏంటంటే నాన్ స్పెసిఫిక్ సింప్టమ్స్ పొట్టలో గ్యాస్ ఫార్మ్ అవ్వడం, అరగకపోవడం, మోషన్ ఫ్రీగా రాకపోవడం ఇటువంటి సింప్టమ్స్ ఉంటాయి. సో, ఇవి క్యాన్సర్‌ల గురించి అయిపోయింది. ఇంకొకటి మీరు ఇందాక మాట్లాడినప్పుడన్నారు, పిల్లలు రజస్వలైనప్పుడు ఏ జాగ్రత్తలు పడాలని. అమ్మాయిలకి బ్లీడింగ్ ఈ మధ్య ఫస్ట్ పెద్ద మనిషి అయిన ఒక 2, 3 ఏళ్ళు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండొచ్చు కానీ రక్తం పోతుంది. సో, మదర్స్ కేర్‌ఫుల్‌గా ఐరన్ రిచ్ ఫుడ్ ఇవ్వాలి వాళ్ళకి. 2, 3 ఖర్జూర పండ్లు, బెల్లంతో చిక్కీలు, లేకపోతే చిమ్మిలి అని ఆహ్, నువ్వులుండలు ఇవి మంచివంటారు శరీరానికి. ఇది విదేశీయ సైంటిఫిక్ ప్రకారం గూడా ప్యూబర్టీ టైమ్‌లో పిల్లలకి సరియైన ఆహారం పెడితే లాంగ్ టర్మ్‌లో పెద్దయిన తర్వాత పీరియడ్స్ రెగ్యులర్‌గా సరిగ్గా ఉంటాయి. ఇంకొకటేంటంటే లైఫ్ స్టైల్. పిల్లలు పీరియడ్ టైమ్‌లో రెస్ట్ తీసుకోవడం, పీరియడ్ లేని టైమ్‌లో యాక్టివిటీస్ కంటిన్యూ చేయాలి. చాలామంది పెద్ద మనిషి అయిందమ్మా స్పోర్ట్స్, టెన్నిస్ క్లాసెస్ పోయేదే ఆపేస్తామన్నారు. ఆ తప్పు చేయకండి. స్పోర్ట్స్ క్లాసెస్ పీరియడ్ టైమ్స్‌లో అవాయిడ్ చేయండి. లేని టైమ్‌లో యాక్టివ్‌గా ఉంచండి. నెక్స్ట్ మెనోపాజ్ టైమ్‌లో జాగ్రత్తలేంటయ్యా అంటే, అదే చెప్పాను. ఒక హాబిట్ ఏదన్నా మంచిగా మెంటల్ వెల్ బీయింగ్ చూసుకోండి. ఫిజికల్‌గా ఏం చేయాలి అంటే, చాలామంది ఆయుర్వేదిక్ టాబ్లెట్స్ తీసుకుంటారు. శతావరి అనొస్తుంది. హిమాలయ, పతంజలి ఫార్మసీ ఇది కొంచెం రీప్లేస్‌మెంట్. నేచురల్ ఈస్ట్రోజన్ లాగా ఉంటుంది. నెక్స్ట్ మిడిల్ ఈస్ట్‌లో అంటే ఈ దుబాయ్‌లో అక్కడ హమ్మస్ అని తింటారు. అంటే శనగల్ని కొంచెం పిండిలాగా చేసుకొని నిమ్మకాయ పిండుకొని తింటారు. దట్ ఈస్ ఆల్సో ప్లాంట్ ఈస్ట్రోజన్. సోయాలో ప్లాంట్ ఈస్ట్రోజన్ ఉంటుంది. సో, శతావరి, త్రిఫలా చాలా మందికి మెనోపాజ్ టైమ్‌లో గ్యాస్ ఫార్మ్ అవుతుంది. ఆ త్రిఫలా అనే టాబ్లెట్ తీసుకుంటే సరిపోతుంది. లేదు ఎక్కువ గ్యాస్ ఫార్మ్ అవుతుందంటే ప్యాంటాప్ లాంటిది తీసుకొని ఆహారంలో కొన్ని మార్పులు చేయాలి. గ్యాస్ ఎక్కువ స్పైసీ ఫుడ్డు అట్లా తినకుండా మెల్లిమెల్లిగా ఆ పాతకాలంలో అమ్మమ్మలు చెప్పినట్టు సాత్విక ఆహారం అట్లా మెల్లి గ్రాడ్యుయేట్ అవ్వాలి. చాలా మంది పేషెంట్ చెప్తారు. చిన్నప్పుడు అన్నీ తినేదాన్ని, రోజుకొక చికెన్ లేపేదాన్ని. ఇప్పుడు వారానికొకటి తిన్నా అరగట్లేదు మేడం అంటారు. సో, ఏం చేస్తాం మనం ఎన్ని చెప్తాను పర్వాలేదమ్మా దాని గురించి బాధపడవలసిన అవసరం లేదు. ఇది గూడా బావుంటుంది. ఎంజాయ్ వెజిటేరియన్ ఫుడ్. అదే ఎంజాయ్ చేసావుగా దీనిలో గూడా చాలా వెరైటీస్ ఉంటాయని చెప్తాను. సో, మన బాడీ ఇట్‌సెల్ఫ్ విల్ టెల్ కొన్ని తింటే పడతాయి, కొన్ని తింటే అరగవు. ఆహ్, విదేశాల్లో గూడా ఉన్నాను నేను. వాళ్ళు బీఫ్ అంటే ఆవు మాంసం వాళ్ళు బాగా తింటారు. వాళ్ళకి గూడా వయసు పెరిగే కొద్దీ మాంసాహారం అంత ఈజీగా పడదు.
అండ్ కొంచెం కొన్ని స్టడీస్ హావ్ షోన్ ఈ మధ్య యూఎస్‌లో వీగన్ అంటారు. అంటే టోటలీ వెజిటేరియన్ చాలా ఫ్యాషన్ అయిపోయింది. దానికి పొట్టలో కోలన్ క్యాన్సర్స్ లాంటివి రావు. సో, హెవీ మాంసం తినొచ్చు. వారానికి ఒకసారి శరీరాన్ని అరిగే పరంగా తినొచ్చు. ఇది కరెక్ట్, ఇది తప్పని లేదు. కానీ వయసు పెరిగే కొద్దీ డైజెస్టివ్ కెపాసిటీ తగ్గుతుంది. దాని పరంగా ఫుడ్ కూడా కొంచెం కొంచెం మార్పులుంటాయి. నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో ఏం తీసుకోవాలి జాగ్రత్త? సరే ఫర్టిలిటీకి ట్రై చేస్తున్నారు. బేబీ కోసం ట్రై చేస్తే స్మోకింగ్ లాంటివి ఏమన్నా హ్యాబిట్స్ ఉంటే మానేయండి. ఎందుకంటే మగపిల్లలకి నేను ఇందాక చెప్పినట్టు ఒక 3 నెలలు సిగరెట్ స్మోకింగు మానేసి, ఆల్కహాల్ మానేస్తే స్పెర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. అమ్మాయికి ఇంప్రూవ్ కాదు. ఎందుకంటే నేను చెప్పినట్టు పుట్టుకతో 10,00,000 ఎగ్స్‌తో పుడుతుంది. ఆ డిస్ట్రాయ్ అయిపోయిన ఎగ్స్ మళ్ళా రావు. సో, ఒకవేళ అమ్మాయి స్మోకింగ్ చేస్తంటే ఇట్స్ ఎ పర్మనెంట్ డ్యామేజ్ ఫర్ ద గర్ల్. అందుకని అమ్మాయిల మీద ఎందుకు అమ్మాయికే జాగ్రత్తలు చెప్తున్నారు, అబ్బాయికి ఎందుకు చెప్పట్లేదంటే, బయాలజీని అర్థం చేసుకొని పెద్దవాళ్ళు చెప్పిన విషయాలివి. అది అందరి తల్లులకి ఎక్స్‌ప్లెయిన్ చేసే ఆ టాలెంట్ ఉండకపోవచ్చు, మెడికల్ నాలెడ్జ్ ఉండకపోవచ్చు. కానీ బయోలాజికల్ ఫ్యాక్ట్ ఈస్ థట్ ఆల్కహాల్ ఆర్ స్మోకింగ్ చేస్తే ద డ్యామేజ్ టు ద ఓవరీస్ ఈస్ పర్మనెంట్ ఫర్ ఎ గర్ల్. వెరస్ ఫర్ ఎ బాయ్ 3 నెలల తర్వాత ఇంప్రూవ్ అవ్వచ్చు. నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నప్పుడు ఫోలిక్ యాసిడ్, బి12 తీసుకోమంటారు. ఫోలిక్ యాసిడ్ అనేది విటమిన్ బి కాంప్లెక్స్. అంతకుముందు ఊరికే బెకోజ్యూల్స్, బి కాంప్లెక్స్ అట్లా తినేవాళ్ళు. ఈ ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ కనుక ఉంటే బేబీకి బ్రెయిను, మెదడు అది సరిగ్గా పెరగదు. సో, పాతకాలంలో మా అమ్మ ఏం తినలేదు డాక్టర్, మా అమ్మకి మేము బానే పుట్టామని చెప్తుంది. ఆ కాలంలో ఆహారం బావుండేదమ్మా. ఇప్పుడు కెమికల్స్ ఎక్కువున్నాయి. ఎస్పెషల్లీ పాలిష్డ్ రైస్. నాకొక పేషెంట్ ఉన్నాడు. హ్మ్. పాలిష్డ్ రైస్ చేస్తాం. మేమవి ముట్టుకోము మేడం. ఎందుకంటే చాలా కెమికల్స్ వాడాల్సొస్తుంది. ఆ రైస్‌ని షైన్ కొట్టించాలంటే అంటారు. సో, మీకు వీలైతే కేరళ వాళ్ళు తింటారు. పార్ బాయిల్డ్ రైసు, రెడ్ రైసు, మట్టా రైస్ అని. వాటిల్లో బి కాంప్లెక్స్ ఇంటాక్ట్‌గా ఉంటుంది. అది నంబర్ 1. రెండోదేంటంటే బి కాంప్లెక్స్ బయట నుంచి తీసుకోవాల్సిన అవసరం లేదు. మన శరీరంలో ప్రొడ్యూస్ అవుతాయి. అది ఎప్పుడంటే మనకు కొంచెం రెస్ట్ ఇస్తే కొంతమంది తింటూనే పోతారు. అర్ధరాత్రి, అపరాత్రులు ఇంకా 2 గంటల వరకు తింటూనే ఉంటారు. అదేంటే పని జరుగుతుంటుంది పాపం, ఆన్‌లైన్ పనుంటుంది. ఇక్కడ నోరాడుతుంటుంది, చేతులాడుతుంటాయి, బుర్ర పని చేస్తుంటుంది. సో, అట్లా గాకుండా దానికి కొంచెం రెస్ట్ ఇస్తే నైట్ మన శరీరం కడుపులోనే బి కాంప్లెక్స్ అది తయారవుతుంది. సో, ఫోలిక్ యాసిడ్ తీసుకోవడం, బి12 సప్లిమెంట్ తీసుకోవడం. ఎందుకంటే బి12 కొంచెం నరాల బలహీనత, మిగతా సింప్టమ్స్ కాజ్ చేస్తుంది. సో, ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తుంటే. మూడోదేంటంటే ఈ మధ్య అంతా వింటున్నది విటమిన్ డి డెఫిషియన్సీ. డి అనేది సూర్యుడి నుంచి డైరెక్ట్‌గా వస్తుంది. నేచురల్ సోర్స్ ఆఫ్ విటమిన్ డి ఆన్ ఎర్త్. ఆ సూర్యుడికి అస్సలు ఎక్స్‌పోజర్ లేకుండా నైట్ షిఫ్ట్స్, ఈ ఫ్లాట్స్, కాస్త సన్‌లైట్ కూడా పడదు. సో, అదే పనిగా ప్రయత్నపూర్వకంగా కొంచెం బయటికెళ్ళి ఒక వాకింగ్ చేయడం, కాస్తన్నా సూర్యరశ్మి శరీరం మీద పడాలి. అప్పుడు విటమిన్ డి తయారవుతుంది. సో, విటమిన్ డి తయారవ్వడం, చెక్ చేయించుకోవడం. చాలా మందికి విటమిన్ డి సింప్టమ్స్ డి తక్కువైంది, మోకాళ్ళ నొప్పులేం రావు. విటమిన్ డి తగ్గితే ఈజీ ఫెటిగబిలిటీ అంటే ఊరికే అలిసిపోవడం. చిన్న పని చేసుకొని మేడం నేనేం చేయలేదు చాయ్ పెట్టాను అలిసిపోతున్నానంటారు. ఒక్క విటమిన్ డి ఇంజెక్షన్ ఇవ్వంగానే సడెన్‌గా 1000 ఏనుగుల బలం వచ్చినట్టు ఫీల్ అవుతారు. మళ్ళా అదేదో సూది ఇచ్చారు కదా! మళ్ళా ఇవ్వండి అని వస్తుంటారు. ఆ సూది నువ్వు ఎండలో నుంచుంటే ఫ్రీ‌గొస్తుందని చెప్తాను. సరే. నెక్స్ట్ ఫోలిక్ యాసిడ్ ప్రెగ్నెన్సీలో. ప్రెగ్నెన్సీలో ఇంకొకటి చాలా మంది చెప్పేదేంటంటే, అల్ట్రాసౌండ్ స్కాన్స్ ఇన్నెందుకు చేస్తున్నారు మేడం? మా కాలంలో ఏం గాలేదని. అప్పుడు అది కరెక్టే. అల్ట్రాసౌండ్ స్కాన్ ఈస్ ఎ న్యూ టెక్నిక్. ఇది అల్ట్రాసౌండ్ అనేది సౌండ్ వేవ్స్ అంటే శబ్దభేరి తరంగాలనమాట ఇవన్నీ. సౌండ్ వేవ్స్. అవి హార్మ్‌ఫుల్ కావు. అల్ట్రాసౌండ్ అంటే సౌండ్ వేవ్స్ విత్ ఫ్రీక్వెన్సీ షార్టర్ థాన్ ఆడిబుల్ ఫ్రీక్వెన్సీ. అంటే కొన్ని పిల్లులు అరిచినప్పుడు, కుక్కలు మురిగినప్పుడు ఎంత సౌండ్ వేవ్స్ వస్తాయో, అదే విధమైన సౌండ్ వేవ్స్ మన శరీరంలో పడతాయి. ఆ సౌండ్ వేవ్స్ కొన్ని టిష్యూ ద్వారా పాస్ అవుతాయి. కొన్ని టిష్యూస్ విల్ రిఫ్లెక్ట్ ద సౌండ్ వేవ్స్. సో, సౌండ్ వేవ్స్‌ని చూసి వెరీ సేఫ్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ ద బేబీ ఇది. ఇంకొకటేంటంటే అంతకుముందు మాకు ఇంతమంది పుట్టారమ్మా. ఎంతమందంటే నలుగురు పిల్లలంటారు. కానమ్మా నాకు 8 మంది పుట్టారు. ఇట్లా పోయారు. కొంతమంది పడిపోయారు. గర్భస్రావం అయింది. నలుగురు మిగిలారని చెప్తారు. ఇప్పుడు అట్లా మనం యాక్సెప్ట్ చేయట్లా. ఒకటే బేబీ ఒకటే ప్రాణంతో ఉండాలి. సో, స్కాన్‌లో మనకు ముందే తెలుస్తుంది. దట్ ఈ బేబీ ఇట్లా అబ్నార్మల్‌గా ఉంది. అందువల్ల నిలవాలి. సో, పెద్దవాళ్ళకి చెప్పేదేంటంటే సౌండ్ వేవ్స్ ఆర్ నాట్ సేమ్ యాస్ ఎక్స్‌రే. పాతకాలంలో ఎక్స్‌రే ఉండేది. ఒక స్కల్ ఉంటే ఒక బేబీ, 2 పుర్రెలుంటే 2 బేబీస్ అట్లా చెప్పేవాళ్ళం. ఆ రేస్ ఆర్ హార్మ్‌ఫుల్ ఎక్స్-రే రేస్. అల్ట్రాసౌండ్ స్కాన్ ఈస్ నాట్ హార్మ్‌ఫుల్. సో, స్కాన్ ఈస్ ఎ సేఫ్ వే ఆఫ్ సీయింగ్. సో, ప్రెగ్నెన్సీలో ఇన్ని విజిట్స్ ఎందుకంటే కాంప్లికేషన్స్‌ని పికప్ జేయడానికి. అండ్ ట్రీట్ దెమ్ అకార్డింగ్‌లీ. ఆ టైంలో అడ్వైస్ ఇవ్వడానికి.
ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ తీసుకోవాలి. అండ్ ప్రెగ్నెన్సీలో పాతకాలంలో ఇంట్లో డెలివరీ అని అంటారు. చిన్న వయసులో అయినంత ఈజీగా కాదు. నంబర్ 2 కాంప్లికేషన్స్ వస్తే కూడా మనం సిజేరియనో, నార్మలో చేసి బేబీని అకార్డింగ్‌లీ ఒక స్పెషలిస్ట్ కింద ఉంటే మనకి హెల్తీ అవుట్‌కమ్స్ ఉంటాయి. ఇది చెప్పదలుచుకుంది. అయితే ఇప్పుడు 60, 70 సంవత్సరాల మహిళలు ఎలాంటి వ్యాధులకు గురవుతారు? వాళ్ళకి కూడా లైఫ్ ఉండాలి గదా! వాళ్ళు గూడా ఉండాలి మంచిగా తప్పకుండా. ఇన్‌ఫాక్ట్ ఆ లైఫ్ మోర్ ఇంపార్టెంట్ అండి. ఈ మధ్య ట్రెండ్ చూస్తుంటే తల్లులు పిల్లల్ని హ్మ్. పెంచట్లేదు. అమ్మమ్మలు పెంచుతున్నారు, అత్తమ్మలు పెంచుతున్నారు. సో, దానికోసమన్నా ఫిట్‌గా ఉండాలి. సొంతగా పెంచి అందరూ ఉద్యోగాలకు పోతున్నారు. పాపం తల్లులు నాకు చాలా మందొస్తారు. అమ్మా నాకిట్లా నడుము నొప్పుంది, నాకు బాలేదు. అంటే మీరు కొంచెం రెస్ట్ తీసుకోవచ్చండి. వాకింగ్ అంటే టైం లేదండి. మనవడితో ఫుల్ టైం గడిచిపోతున్నదంటారు. సో, ఈ జరగకుండా ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెనోపాజల్ టైమ్‌లో మెంటల్ వెల్ బీయింగ్‌తో సహా కాల్షియం సప్లిమెంట్స్. ఇప్పుడు మన ఎముకలకి 3 ఒకటేమో ప్రోటీన్, ఒకటేమో కాల్షియం, ఒకటేమో విటమిన్ డి. విటమిన్ డి గురించి ఇప్పుడే చెప్పాను. కాస్త సూర్యరశ్మి సోకాలి శరీరం మీద. నెక్స్ట్ కాల్షియం. కాల్షియం పాల నుంచి వస్తుంది. చిన్నప్పుడు పాలు అలవాటు లేకపోయినా కాస్త పాలు. సరే పాలు నాకు నచ్చదండి, పడదు. కొంతమందికి మిల్క్ ఇంటాలరెన్స్ అనేది ఉంటుంది. వాళ్ళు రాగి తీసుకోవచ్చు, లేకపోతే నువ్వులు తీసుకోవచ్చు. ఇవి మెనోపాజ్ టైమ్‌లో మంచిది. నువ్వులుండలు లాంటివి తినొచ్చు. ఈ నార్త్‌లో గోందు లడ్డు అంటారు. ఒక ఆటాతో ఏదో చేస్తారు గోందు లడ్డు అని. అది గూడా మంచిది మెనోపాజల్‌కి. ఇన్‌ఫాక్ట్ అమెరికాలో ఏం చేస్తారంటే అస్పరాగస్ అని ఉంటుంది. అస్పరాగస్ ఒక ప్లాంట్ లాంటిది. అస్పరాగస్ షూట్. ఆ అస్పరాగస్‌వే చిన్న చిన్న టాబ్లెట్స్ దొరుకుతాయి. మన ఇండియాలో దాన్ని శతావరి అంటారు. శతావరి ఈస్ నథింగ్ బట్ అస్పరాగస్ టాబ్లెట్స్. ఆ శతావరి చూర్ణన్న తీసుకోవచ్చు. టాబ్లెట్స్ అన్నా పడుకునే ముందు 2 తీసుకుంటే ఆ మెనోపాజల్ ట్రాన్సిషన్ కొంచెం స్మూత్‌గా ఉంటుంది. నెక్స్ట్ మెంటల్ వెల్ బీయింగ్‌కి ఏదో ఒక హాబీ పెట్టుకోవాలి. పాటలో, మ్యూజిక్కో, లేపోతే కుట్టో, లేకపోతే ఒక ఫ్రెండ్ సర్కిల్ ఆ వయసు వాళ్ళు సత్సంగం అంటారే వాళ్ళకి నచ్చిన ఒక సిమిలర్ థాట్స్ ఉంటుంది. ఏం లేకపోయినా ఒక షెడ్యూల్ ఇది నుంచి ఇది, ఇది నుంచి ఇది ఏదో కొత్తది నేర్చుకోవడం, ఫ్రెష్ ఎయిర్‌లో వాకింగ్‌కి పోవడం ఇటువంటివి పెట్టుకోవాలి. సో, కాల్షియం మస్ట్ అమ్మా. నేను చాలా మందికి పాలు ఇవి లేకపోతే షెల్ క్యాలో ఏదో కాల్షియం టాబ్లెట్ సప్లిమెంట్స్ తీసుకోమంటాను. ఆన్ ఎ లాంగ్ టర్మ్ బేసిస్. అండ్ మస్ట్ వయసైన తర్వాత యాన్యువల్ హెల్త్ చెకప్స్ సంవత్సరానికి ఒకసారి. ఇంకొక వెరీ ఇంపార్టెంట్ థింగ్ నేను చెప్పదలుచుకుందేంటంటే, మగవాళ్ళకి మనం హార్ట్ అటాక్ చూస్తాం. ఆడవాళ్ళలో అంత చూడం. ఈస్ట్రోజన్ అనే ఫీమేల్ హార్మోను హార్ట్ అటాక్ రాకుండా కాపాడుతుంది ఆడవాళ్ళకి. కానీ మెనోపాజ్ వచ్చిన తర్వాత ఆడవాళ్ళ రిస్క్ ఆఫ్ హార్ట్ డిసీజ్ మగవాళ్ళతో సమానం, వాళ్ళకంటే కొంచెం ఎక్కువుంటుంది. ఎందుకంటే సడెన్‌గా మన శరీరంలో ఈస్ట్రోజన్ ఆగిపోతుంది. మగవాళ్ళకి టెస్టోస్టెరాన్ ప్రాణం ఉన్నంత కాలం ఉంటుంది మగవాళ్ళ హార్మోన్స్. మనకి ఈస్ట్రోజన్ హార్మోన్ ఆగిపోగానే హార్ట్ డిసీజ్ రిస్క్ ఉంటుంది. అందుకని మెనోపాజ్‌లో సడెన్‌గా వెయిట్ తగ్గడం కష్టం. సో, ముందు నుంచే ఒక 40, 42, 45 ఏళ్ళు అట్లొచ్చేసరికి వాకింగ్ అలవాటు చేసుకోవడం. కొంచెం శాంతం ప్రాక్టీస్ చేయడం. కోపమొస్తుంది. కొంతమందికి ఊరికి కోపమొస్తుంది. పనామె టైంలో రాలేదు, ఆఫీస్‌కి పరిగెత్తాలి కోపమొస్తుంది. అది పర్వాలేదు. ఆ అంట్లు కొంచెం మురిగ్గా ఉంటే ఏం గాదు. గుండె జబ్బు రాదు గదా! అట్లాంటివి లెట్టింగ్ గో అనమాట. వదులుకోవడం నేర్చుకోవాలి. గట్టిగా పట్టుకోవడమో, వదులుకోవడం అంటే కొన్ని సార్లు వదులుకుంటే మన ఆరోగ్యం బావుంటుంది. ఏం పర్వాలేదు గ్లాసే గదా పగిలింది. ఇక్కడ హార్ట్ పగిలిపోతుంది. అట్లా అనుకోని వదులుకోవడం. లైట్ తీసుకోవడం. ఆహ్, మనం ప్లస్ యాన్యువల్ హెల్త్ ఇంతవరకు చెకప్. హ్మ్. సంవత్సరానికి ఒకసారి హెల్త్ చెకప్ మస్ట్ అండి మెనోపాజ్ అయిన తర్వాత. 60 ఇయర్స్‌కి డెఫినైట్‌లీ చేయించుకోవాలి. ముగిద్దాం. వినబడుతున్నదా? వాయిస్ బ్రేక్ అవుతున్నదండి? మీటింగ్ ముగిద్దాము. అందరి వ్యాధులు, వాటి నివారణలు, చికిత్సలు, వాటి లక్షణాలు, జీవిత జీ జీవన విధానాలు అంటే లైఫ్ స్టైలు ఇవన్నీ మొదట్లో 8వ సంవత్సరం దగ్గర నుండి మొదలుపెడితే 80 సంవత్సరాల దాకా మహిళలకు వచ్చే వాటి గురించిన సమస్యలు, వాటి పరిష్కారాలు చక్కటి వివరణలతో పాతకాలం అమ్మమ్మలకు ప్రాధాన్యత ఇస్తూ, పాత ఆచారాలు ఏవి ఒట్టివి కావు. ఆ అనుభవ సారాలని చెప్పుతూ, వాటిని పాటించమని చెప్తూ, ఆధునిక మహిళగా ఆధునిక ఒక వింత గాదు అని మంచి మంచి సలహాలు, సూచనలు ఇచ్చిన శ్రీలత డాక్టర్ శ్రీలత గారికి ధన్యవాదాలు చెప్తూ, అమ్మ మీరు మా తరుణి ప్రేక్షకులకు ఎన్నో చక్కటి సూచనలు ఇచ్చారు.
అది వాళ్ళు ఆ తరుణీమణులంతా తీసుకొని వాళ్ళ భవిష్యత్తు బంగారుమయం జేసుకోవాలని ఆశిస్తూ మీకు తోటి సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. నమస్కారం అమ్మా. థ్యాంక్ యూ. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు అందరితో కనెక్ట్ అవ్వడానికి. థ్యాంక్ యూ సో మచ్. థాంక్ యూ.